క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. ప్రకటించిన రీతిగానే ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం అకలంకం. అకలంకం. ప్రియమైన దేవుని పిల్లరా, తెలుగు భాష చాలా గొప్పదని కవులు వారి వారి రచనా గ్రంథాలలో రాయించి పెట్టారు. ఒక మాట వెనకాతల నానా అర్థాలు దాగుంటాయి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స. అకలంకం అంటే కలంకము లేనిది అన్నది నిజం. కానీ ఇంకొక పదం ఉంది. అదేంటంటే వృద్ధిలోకి రావటం అని అర్థం. అకలంకం అంటే వృద్ధిలోకి రావటం అని అర్థం. ప్రతి క్రైస్తవుడు వారి వారి జీవితాలలో వృద్ధిలోకి రావాలి అన్న, లేదా అకలంకంగా దేవునికి కనబడాలి అన్న, మొట్టమొదటిగా బైబిల్ అంగీకరిస్తున్నప్పుడు వాడి మదిలో ఈ ఆలోచన స్థిరపరచాలి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రతి క్రైస్తవుడు దేవుని దృష్టిలో అకలంకంగా కనబడాలి అంటే యెహోవా దృష్టిలో నిర్దోషి. యెహోవా దృష్టిలో నిర్దోషి అనియు, అంతేకాదు ఇంకా ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇప్పుడు ఆత్మలో కపటం అంటే బయటి ప్రపంచానికి కనబడేది కాదు. ఆత్మలో కపటం బయట ప్రపంచానికి కనబడదు. అది ఎలా ఉంటుందంటే, చాలామంది సువార్తని బేస్ చేసుకొని వాళ్ళ బ్రతుకుని కొనసాగించుకుంటూ ఉంటారు. నిజంగా వీళ్ళు చాలా ఫూలిష్నెస్ పీపుల్స్. సువార్తని అడ్డం పెట్టుకొని బ్రతకవలసిన అవసరం లేదండి. సువార్తలో నువ్వు ఉంటే బ్రతుకు ఎలా ఉంటుందో అది నేర్పుతుంది, అది తీసుకెళ్ళిపోతుంది. అది అంటే ఏమీ లేనివాడు, అక్షర జ్ఞానం లేనివాడు, పరిజ్ఞానం లేనివాడు, చరిత్ర తెలియనివాడు ఈ రోజున బైబిల్ పట్టుకుంటే ఏమర్థమైంది చెప్పండి? బైబిల్ అనగానే ఒకటే, అంతే. ఇంకా దేవుణ్ణి నమ్మితే ఏదైనా ఇస్తాడు. దేవుణ్ణి నమ్మితే ఏదైనా ఇస్తే ఈ రోజున నీ కంటి ముందు ఎన్ని కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. మరి అవి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఏదైనా ఇస్తాడు అని నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. ఆయన అన్నీ ఇచ్చాడు. ఆయన అన్నీ ఇచ్చాడు. దేవుడు మానవాళికి ఏది కొదువ చేయలేదు. ఇంకా దేవుడు ఇస్తాడు అనుకోవటం పొరపాటు. దానికి కావలసిన జ్ఞానాన్ని మనం వృద్ధిలోకి తీసుకురాలేకపోతున్నాం. ఇచ్చిన దాని దగ్గరికి మనం దారి వేసుకోలేకపోతున్నాం. అంతే. అది దేవుడికి చాలా మచ్చగా మిగిలిపోతుంది. ఇంతటి జ్ఞానాన్ని నా బిడ్డలకు ఇచ్చినప్పుడు దాన్ని చేరుకోవటంలో వాక్యం వెలుగై త్రోవకి ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు రీచ్ అవ్వట్లేదు అన్నది మాత్రం దేవుడికి ఎప్పుడు కూడా అదే వృద్ధి కాదు. అంటే క్రైస్తవుడు ఎంత మేధావో ప్రపంచానికి చెప్పాలి వాక్యం ద్వారా. కానీ ఎవడు చూసినా 2 గంటలు ప్రార్థన చేశారా అంటాడు. అసలు ఎవడైనా 2 గంటలు ప్రార్థన చేస్తారా అండి? అంటే ప్రార్థనకి సమయం అంటూ ఉంటుందా? టైం పెట్టుకుని ప్రార్థన చేస్తారు ఎవడైనా? ప్రార్థనలు ఏమైపోతే అది ఎంతసేపు అయినా పట్టచ్చు.
అంటే ఇప్పుడు ఏంటి వాడి కాన్సెప్ట్ ఏంటి? నేను చేస్తున్నా అని చెప్పడం కొరకు జనాల మీద రుద్దుతాడు. వాడు ఏం చేయలేండి. ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది, పాస్ట్ బోధ. ప్రియమైన దేవుని పిల్లరా, అందవలసింది అందట్లేదు. ఏదైతే అనవసరమో అది అవసరం అన్నట్టుగా బోధిస్తున్నారు. అంటే వృద్ధి రేటు తగ్గిపోయింది క్రైస్తవ్యంలో. మీరు చూడండి, వృద్ధి రేటు లేదండి. అంటే వాక్యంలో డెప్త్ కనపట్ల. వృద్ధి అంటే డెప్త్. నాకు అనిపిస్తుంటుంది, పసిపిల్లలాగా ఉన్నారు ఏంట్రా వీళ్ళు అనిపిస్తుంటుంది. కొత్తగా ఏమన్నా చెబుతాడేమో దేవుడు ఆలోచన అని వింటుంటే చెప్పేదేలే. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఎప్పుడు వృద్ధిలో ఉండాలి మనం. ఎప్పుడు వృద్ధిలో ఉండాలి. వాక్యం అంటేనే నువ్వు వృద్ధిలో ఉంటే దేవుడికి అకలంకం. నువ్వు వృద్ధిలో లేకపోతే దేవుడికి కలంకమే. నిన్ను కన్నందుకు వేడిపే. దేవుడు ఎప్పుడు నా పట్ల ఏడవకూడదు. నేను అదే చూస్తుంటే ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా నా పట్ల బాధపడకూడదు. దేవుణ్ణే బాధపడకుండా చూసామంటే కుటుంబాన్ని బాధ పెడతామా, పిల్లల్ని బాధ పెడతామా, చుట్టూ ఉన్న వారిని బాధ పెడతామా? ఎవరిని బాధ పెట్టాం. అంటే అక్కడ టార్గెట్ చేస్తున్నాం. ఇదంతా ఆటోమేటిక్ వెనకాల వస్తూ ఉంటుంది. కనుక దేవుడు నా విషయంలో ఎప్పటికీ బాధపడకూడదు. అప్పుడు నేనేం చేయాలి? ఆత్మలో కపటము లేకుండా ఉంటే చాలు. కోపం అంటవా పక్కన పెట్టు. కోపపడు కానీ పాపం చేయకుడి. సరే, మనిషిగా కోపం వస్తుంటుంది, పక్కన పెట్టండి. కానీ దాన్ని మళ్ళీ లిమిట్ దాటి తీసుకెళ్ళకూడదు. ఇక్కడ ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏ ఆత్మ ప్రపూర్ణతతో వాక్యము రాయబడిందో, రాయబడిన వాక్యాన్ని సంఘానికి అందకుండగా, సంఘం యొక్క విశ్వాసపు వృద్ధి రేటుని పెంచకుండా ఏ కాపురైతే అణచాలని చూస్తాడో, త్రొక్కాలని చూస్తాడో, రాకుండా వచ్చు అనే ఆలోచనతో బైబిల్ బోధిస్తాడో వాడికి ప్రమాదమే. సువార్త అంటే అంత ఈజీ కాదు. అనేకులు బోధకులు కాకుండా ఉండుడి. వన్స్ ఒక్కసారి దేవుడి దృష్టిలో పడి నువ్వు బోధకుడికి అయ్యావంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తీరాల్సిందే. కనుక ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. వాడే యెహోవా చేత నిర్దోషిని ఎంచబడతాడు. ఎప్పుడు ఆత్మలో కపటం లేనివాడిగా ఉంటావో తెలుసా? వాస్తవాన్ని పూర్ణంగా చెప్పగలిగినప్పుడు. అంతే. రాయబడినటువంటి సంగతిలో ఉన్నటువంటి అంతర్జ్ఞానాన్ని ప్రపూర్ణంగా సంపూర్ణంగా సంఘానికి చెప్పగలిగినప్పుడు ఆత్మలో కపటం లేని వారిగా ఉంటాం. సొమ్ము ఆలోచన ఉండి సేవ ప్రారంభించావు. నీటిగా బతుకుదాము సంఘం మీద పడి అని సేవను ప్రారంభించావు. ఖచ్చితంగా అర్ధాయిషే 100%. ఊరుకోడు. అందుకే మీరు చూడండి, అసలు ఎవ్వడికి కూడా ముసలితనం కనపట్ల సావుకి. ఒకప్పుడు చిన్నప్పుడు ముసలి చచ్చిపోయేవారు. 85, 86, 90+, 100+ ఉన్నోళ్ళు చచ్చిపోయేవారు. ఇప్పుడు దిట్టంగా కనబడుతున్నాడు, మట్టం అయిపోతున్నాడు. అంతే. ఇది కాపర్లు కూడా ప్రియమైన దేవుని పిల్లారా, ఒకని మరణం వెనకాల దేవుని వ్యధ ఉంటుంది. ఒకని ఎదుగుదల వెనకాల దేవుని యొక్క సంతోషం ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, దైవ దృష్టిలో వాక్యం అనేది అనేక మందికి వెళ్ళాలి. అనేక మందికి వాస్తవం వెళ్ళాలి సుమా. వాక్యం చెప్పటం అంటేనే నిజం చెప్పటం అని అర్థం. అది బుక్ పట్టుకున్న టీచర్ బుక్కులోదే చెబుతుందే తప్ప మరొకటి చెప్పదు. కోర్టులో వాదిస్తున్న లాయర్ సెక్షన్లో వాదిస్తాడు తప్ప మరొకటి వాదించడు. అలాంటప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రమే బైబిల్ తప్ప మిగతావి ఎందుకు వస్తున్నవి? అంతే రేయ్, అంతే. కోర్టులో వాదోపవాదం అనేది సెక్షన్ల మీద ఆధారపడి ఉంటుంది.
స్కూల్లో పాఠం అనేది బుక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ సంఘముల వాక్యం అనేది రెఫరెన్స్ మీద ఆధారం లేకుండా ఉంటుంది. ఎందుకట్లా? అందుకే దేవుడు ఏం కోరుకున్నాడు అంటే, నాయన మీరు ఎక్కడితో కాదు, ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అని చెబుతూ 16-15 మార్కు సువార్త, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ సర్వ సృష్టి అనగానే వేరే పాస్టర్ లేశారు. సువార్త మనకు అవసరం లేదు, సృష్టికి అవసరం అని చెప్పాడు. సర్వ సృష్టి అంటే సువార్త మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం దేవుని పిల్లలము. ఈ సువార్త అనేది సృష్టికి అవసరం అని చెప్పాడు. సృష్టిలో ఏముంటాయి? నోరు లేని జంతువులు తప్ప. వాటికి ఎందుకండి సువార్త? సర్వ సృష్టి అంటే మనం భూమి మీద వ్యాపించి ఉన్నటువంటి జనసంద్రం మనం. అంటే సువార్త అందని పిల్లలకు సువార్త అందిన మీరు వారికి సువార్తను అందించే పనిలో ఉండాలి అని చెప్పాడు. సృష్టి కంటే ఈ సృష్టి కాదు. అంటే ఎంతటి మేధావులు బైబిల్ పట్టుకున్నారో మీరు చూడండి. వాడి దగ్గర జనం ఉన్నారు సుమా. జనాలు ఏముందండి, తిరణాల్లో ఉంటారు, ఫంక్షన్లో ఉంటారు, సినిమా థియేటర్లో ఉంటారు, చర్చిల్లో ఉంటారు, వైన్ షాపుల దగ్గర ఉంటారు, కళ్ళు కాంపౌండ్లో ఉంటారు, రైల్వే స్టేషన్లో ఉంటారు. జనము లేని ప్లేస్ ఏముంది మీరు చెప్పండి? ఈవెన్ సమాధుల్లో కూడా ఉంటారు. అది అక్కడ కూర్చొని కాలమే కాలేసుకొని బాతకాన్ని పెడుతుంటారు. అదేదో సింహాసనం అయినట్టు. జనం లేనిది ఎక్కడ మీరు చెప్పండి? కాబట్టి జనం గురించి అవసరం లేదు. ఇక్కడ దేవుడు కోరుకుంది ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వారు అలాగే ప్రయాణం చేశారు. యెరూషలేమును సెంటర్ చేసుకొని అనేక ప్రాంతాలని, కొన్ని వందల వేల మైళ్ళు, ఓడలైతే ఓడలు, వంటలైతే వంటలు, కాలినడకైతే కాలినడక, ఎలా వీలుంటే అలా సువార్తని వ్యాపింపజేశారు. ఇప్పుడు శతాబ్దాలు గడిచాయి, దశాబ్దాలు గడిచాయి, శతాబ్దాలు గడిచాయి, మన కాడికి వచ్చింది. ఇప్పుడు సర్వలోకానికి సువార్త అంటే చాలా ఈజీ. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ ఉంది కాబట్టి, నెట్వర్క్ పనిచేస్తుంది కాబట్టి, ఇక్కడ కూర్చొని మాట్లాడితే యావత్ ప్రపంచం చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంత ఈజీ అండి. ఇంకా నిజాన్ని నిర్భయంగా చెప్పొచ్చు. అప్పుడంటే జనం వింటారు, నచ్చని ఓడు కొడతాడేమన్న భయం ఉంటుంది. ఇప్పుడు నెట్వర్క్ ద్వారా ఉన్నది ఉన్నట్టుగా చాలా జాగ్రత్తగా చెప్పొచ్చు. విచిత్రం ఏంటంటే అప్పటికంటే ఇప్పుడే ఎక్కువగా మోసం జరుగుతుంది బోధలో. ఇప్పటికే ఎక్కువ జరుగుతుంది బోధలో. సువార్త ఈజీ అయింది, కాకపోతే డబ్బును సంపాదించే మార్గం కూడా సువార్తలు ఎత్తుక్కున్నాడు ఈజీగా. అందుకే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సువార్తను చేతబట్టిన వాడి మనసులో మరొక కోణములో ఎక్కడైనా ఏ మూలనైనా సొమ్ము ప్రస్థానం ఉందంటే వాడు ఖచ్చితంగా మడాస్ 100% చేస్తాడు. ఇది ఒక బాధ్యత. సేవ అంటే అర్థం ఏంటండి? సేవ అంటే అర్థం ఏంటి? సాక్రిఫైస్. సేవ చేయడం అర్థం ఏంటి? ఉన్న సమయాన్ని దేవుడు ఈ సమయం మీద ఎఫెక్ట్ పెట్టి ఫ్రీ. సేవ అంటేనే ఫ్రీ. ఏమీ ఆశించనిది సేవ. ఏమీ ఆశించిన వాడు సేవకుడు. ఇప్పుడు మొత్తం రివర్సే, కంప్లీట్గా రివర్సే. ఆ సేవకుడు ఎలా బతుకుతాడండి? వాడికి కాళ్ళు లేవా, కళ్ళు లేవా? మీ కాపరి గుడ్డోడు అనుకో, మీరు చాదండి, సరే ఎలాగో కళ్ళు కలపడం. మీ కాపరి కుంటోడు అనుకో, సంఘం పోషించండి. మీ కాపరి హెల్త్ పరంగా డిస్టర్బ్ అయి ఉన్నాడు అనుకో, సంఘం సహాయం చేయండి. మీ కాపరి దున్నపోతులో ఉన్నాడు అనుకో, అని ముల్లుగరతో పొడవండి. కానీ 90% కాపరి దున్నపోతులాగా ఉంటారు. కాళ్ళు చేతులు బాగున్నోడు పని చేయడానికి మాయరోగమా? అసలు ఒళ్ళు దాచుకుంటే ఏమో తెలుసా, రోగాలు వచ్చేస్తారా బాబా.
బాడీ ఒక్కసారి మిషన్ ఆగిపోయిందంటే ఆటోమేటిక్గా రోగం వచ్చేద్ది. ఇది ఎప్పుడో 10 years సెట్ మధ్యలో పట్ల టైట్ అయిపోయింది. ఏంటి అనుకున్నా, ఇందాక వేస్తుంటే లుగులుడుగా అయిపోయింది. అమ్మగారు అంటే సన్నగా అయిపోయాడు. సన్నగా అవలా, స్లిమ్ చేసుకున్న బాడీని. నేను చెప్పినా నాకు దేహం అంటే చాలా ఇష్టం అని. దీనికి ఎక్కడ ఏమాత్రం మచ్చ కనపడ్డా దీన్ని నేను తట్టుకోలేను. అద్దం ముందు నిలబడి స్కాన్ చేస్తాను, తగ్గాల్సిందే, తగ్గిస్తా ఖచ్చితంగా. హార్డ్ వర్కే దేహానికి కంప్లీట్గా. మనం ఎక్సర్సైజ్ చేస్తామా, జిమ్లోకి వెళ్ళి నెలకి సంవత్సరానికి కార్డు తీసుకొని చేయగలమా అంటే డబ్బులు వేస్ట్. అదే ఒక పని ఎంచుకొని దాంట్లో బాడీని నలిగేటట్టుగా పెట్టుకోగలిగితే తిన్నది అరిగిద్ది, అరుగుదలలో డిస్టర్బెన్స్ ఉండదు, రక్త ప్రసరణ బాగుంటుంది, మైండ్ షార్ప్ ఉంటుంది, పడుకోకుండా నిద్ర వచ్చింది. అప్పుడు పొట్ట పెరిగే పనిలే, మరొకటిలే. దేహానికి రెస్ట్ ఇచ్చామనుకో ఆటోమేటిక్గా సకల రోగములు మనల్ని చుట్టేస్తాయి. రక్త ప్రసరణ ఎప్పుడైతే తగ్గిద్దో ఆటోమేటిక్గా తిమ్మురులు వచ్చేస్తాయి. ఆ తర్వాత కొవ్వు ఎక్కువపోయిద్ది. ఆ తర్వాత ఆత్మ నుంచి ప్రసరవలసినటువంటి బ్లడ్ తన లెంత్ తగ్గించుకుంటుంది. అప్పుడు స్ట్రోక్ వచ్చేద్ది. ఆ తర్వాత మనకి ప్యాచ్ పడిపోద్ది, అంతే. స్టంట్ అంటాం మనం. స్టంట్ వేసారండి, ఎందుకు వేసారండి? మీరు చెప్పండి, కాపర్ ఏం చేస్తారు? ఊర్లో చూడండి, మీరు ఊర్లో ఉన్న కాపర్లు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయరు, ఏం చేయరు. మరి అలాంటప్పుడు పుట్టు మునుపాకు ఏమవుద్ది మీరు చెప్పండి? దేవుడు అలా కాదు కదా, కష్టపడి పని చేయండి, కష్టపడి పని చేయండి అని చెప్పాడు. సర్వలోకమునకు వెళ్ళి. ఇప్పటిలాగా వెహికల్స్ ఉన్నాయా? ఇప్పటిలాగా కార్లు ఉన్నాయా? ఇప్పటిలాగా సౌకర్యం ఉందా? ట్రావెల్ సౌకర్యం ఉందా? లేదు. నడిస్తే నడవాలా. ఇక నడుచుకుంటూ పోతూ ఉంటే ఒంట్లో కొవ్వు ఎక్కడ ఉంటుందండి? ఒంట్లో కొవ్వు ఎక్కడ ఉంటుంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. దారిలో తిండి ఏంది, తెప్పలేంది, దాహం ఏంది, ఫుడ్ ఏంది ఎవడు పెడతాడు? ఇంకా రోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడేముంది, ఈ ఇంట్లోకి వస్తాడు, కూర్చుంటాడు, 2 సొల్లేస్తాడు, సిల్లిగారులు వచ్చేస్తాయి. ఆయనతోకి వెళ్తాడు, సొల్లేస్తాడు, చాయ్ వచ్చింది, అమ్మ కాఫీ పెడతావా? చాయ్ వద్దు. మరి ఆ ఇంట్లో కాఫీ పొడి ఉందా లేదా, పాల పొడి ఉందా లేదా? నువ్వు వెళ్ళిదే దెయ్యాల టైము. ఆ దెయ్యాల టైంలో అవి ఉంటాయా? ఉంటాయా? ఎప్పుడు అవైలబుల్గా దొరికితే కూల్ డ్రింక్ తెచ్చారు, తాగి సావరాజు. ఇప్పుడు ఇది వద్దంటే 20 రూపాయలు వేస్ట్. ఇప్పుడు వీడి కోసం పాల ప్యాకెట్కి పిల్లగాళ్ళని అర్ధరాత్రి కూడా అడి పోవాలి. ఇంకా మేక తిన్నట్టు తింటమే, అదే సువార్త. అది కాదు. అందుకే దేవుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే. సువార్త ప్రకటించడం అంటే అకలంకం, వృద్ధిలోకి రావటం. అసలు సువార్తను తీసుకెళ్ళాలన్న ఆలోచనే వృద్ధిలోకి రావటం. సువార్త ఎలాగైనా సరే నా ద్వారా వెళ్ళాలండి, ఎలాగైనా వెళ్ళాలి. అది దాంట్లో నేను ఒక మెంబర్గా, ఒక పాలిభాగస్తుడిగా, ఒక సభ్యుడిగా ఉండాలి, అంతే. అది వృద్ధి. ఆ తలంపు నిరంతరము కొనసాగితే నిరంతర వృద్ధిలో ఉంటావు, మచ్చలేని వాడిగా దేవుడికి కనబడతావు. అది అకలంకం. సువార్త కొరకు ఆలోచన చేయటమే దేవుని దృష్టిలో అకలంకం. అంటే నువ్వు వృద్ధిలోకి వస్తున్నావు, కలంకము లేనివాడిగా ఉన్నావు. అది సర్వలోకానికి ఎందుకు వెళ్ళమన్నాడు? అనేక ప్రాంతాల్లో దేవుడి మాటలు లేని జనాంగం ఉంది కనుక, దేవుడి మాటలు చెప్పటం వలన, సువార్త వెళ్ళటం వలన వాళ్ళ ఆలోచనని మార్చుకుంటారు కనుక అది మారు మనసు. ఆలోచన మార్చుకోవటమే మారు మనసు. అది చేయవలసిన బాధ్యత నీకున్నది అని నువ్వు అనుకోవటం, అది వృద్ధి. అది వృద్ధి. ఇది నేను చేయాలి, ఒకరు చెబితే చేయటం వేరు, మనకు అనిపించి చేయటం వేరు. ఒకరు చెబితే చేస్తే అది వృద్ధి అవుతుంది, అది పని అవుద్ది. నీకు అనిపించింది చేస్తే అది వృద్ధి అవుద్ది. చేసేది కనబడేది పనే. నీకు అనిపించిన దాన్ని వృద్ధి అంటున్నాడు, ఒకడు చెబితే చేసిన దాన్ని పని అంటున్నాడు.
పనిలో ఉంటావా, వృద్ధిలోకి వస్తావా? ఇది నువ్వు ఆలోచించాలి. పనిలో ఉంటావా, వృద్ధిలోకి వస్తావా? ఇది నువ్వు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే సువార్త ప్రకటింపబడవలసిన అవసరం లోకానికి చాలా ఉంది. చాలా ఉంది. ఎంత ఉందంటే 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఎలయనగా లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవే. తండ్రి వలన కలిగినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవి లోక సంబంధమైనవే. తండ్రి వలన కలిగినవి కానివి, తండ్రి పిల్లలు, తండ్రి కన్న పిల్లల మధ్యలోకి వచ్చి స్థిరపడ్డాయి అంటే అవి ఉండటం వలన వాక్యానికి నువ్వు దూరంగా ఉంటావు, దేవుడికి దూరంగా ఉంటావు గనక అది ఇష్టపడిన దేవుడు వాక్యం తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరకు చేర్చు అన్నాడు. అంటే లోకము, దాని విధి విధానము, లోకము గూర్చి దేవుని ఆలోచన, లోకములో ఉంటున్న నీ పట్ల దేవుని ఆవేదన, ఇవి విడమర్చి చెప్పు అంటున్నాడు తన మాటలతో. అనుక నువ్వు లోకంలో ఉన్నావు. తండ్రికి సంబంధం లేనివి లోకంలో ఉన్నవి. అవి నిన్ను కబలించి వేసినవి, అంటే నిన్ను ఆవరించి ఉన్నవి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి కొత్తగా పుట్టినవి కాదు. ఇవి మొట్టమొదటిగా బైబిల్లో ఎవరిని ఆవరించాయో తెలుసా? ఏదెను వనములో మన పితరులను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. పండు చూడగానే బాగుందండి నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, కోరిక తినాలని. కనుక ఇవి 3 దేవునివి కావు. లోకములోకి అపవాది చేత తేబడి ఉన్నవి, తన పిల్లల్ని ఆవరించి ఉన్నవి. కనుక ఆనాడు కొట్టిన దెబ్బ ఈరోజు వరకు సకల మానవాళిలో, ఎస్పెషల్లీ క్రైస్తవులో కూడా కొనసాగుతుందంటే నిజంగా చాలా బాధాకరం. ఏ క్రైస్తవులైనా శరీరాశ లేకుండా ఉంటుందా? నేత్రాశ లేకుండా ఉంటుందా? జీవపు డంబము లేకుండా ఉంటుందా? కనపరుచుకోవటం, గొప్పలు చెప్పుకోవటం. జీవపు డంబం అంటే గొప్పలు చెప్పుకోవటం. మనకంటే గొప్పగా బతికిన వారు ఉత్తర దిక్కునే ఉన్నారు. చూస్తే తెలిసిపోద్ది సమాధుల రూపంలో. తల పొగరు తలకెక్కిన వాడు మరణం ఉత్తర దిక్కున కనబడుతుంది. ఎవడైనా అక్కడికి పోవాల్సిందే. ఈ ఉన్నటువంటి ఈ కొద్ది రోజుల్లో ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ లేకుండా చేయాలన్నది వాక్యం యొక్క ఉద్దేశం. కానీ దెయ్యం ఊకుంటుందా? రెచ్చగొట్టేస్తుంది. రాజకీయ నాయకుడు పబ్బం గడుపుడు ఎప్పుడు తెలుసా? కులం ఒక మంచి ఆయుధం, మతం అంతే. కులం, మతం, కుల ప్రస్తావన, మత ప్రస్తావన. మన కులపోడు, మన మతపోడు, మన కులపోడు, మన మత. కులాల మధ్య చిచ్చే వాడి ఎదుగుదలకి కారణం అవుద్ది. అది ఎప్పటికైనా కూలిపోద్ది, అది పక్కన పెట్టండి. కానీ కొద్ది కాలం నడిచింది కదా, ఆ కొద్ది కాలం వాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటివి లేకుండా బోధించవలసిన బాధ్యత కాపరికి ఉండాలి. కాపరికి కులపిచ్చి ఉండకూడదు. కానీ ఈ రోజున చాలామంది కాపర్లు మీరు చూస్తే కులపిచ్చుతూనే ఉంటారు. వెనకాల ఉంటుంది, ఓ రాజు గారు, ఓ రెడ్డి గారు, ఓ నాయుడు గారు పాట దాసరి భలే పాడాడు. మీ పేరు చివరిలో ఆ తోకలు ఎందుకు, ఈ ఊరి చివరనే మా పాకలు ఎందుకు? నిజమే. మరి నువ్వు వచ్చిన తర్వాత దేవుళ్ళకి వచ్చినాక లోకా గారిది ఏ కులం అండి? ఎవడైనా చెప్పగలడా బైబిల్లో? ఎవడైనా. పౌలు గారిది ఏ కులం? ఎవడైనా చెప్పగలడా? వాళ్ళు యూదులు. నువ్వు ఇండియన్ లాగా వాళ్ళు యూదులు, వాళ్ళు జుడోస్.
నువ్వు ఇండియన్స్ అంతే. కులం ఏంటి? కులం ఉంటుంది కదా మరి. ఎందుకు ఉంటుంది కులం? కులం లేదనుకుందామా? యేసుక్రీస్తు వారు వడ్లవాని కుమారుడు అంటే కులం ఉందా లేదా? ఉంది. పేతురు గారు బెస్తవారు ఉందా లేదా? ఉంది. చేపలు పట్టువారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆయన చేపలు పట్టేవాడిగా కనబడ్డాడు, కానీ నేను వచ్చినాక నేను చేపలు పట్టేవాడిని మా దీది అని ఎప్పుడు చెప్పలా. క్రీస్తు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నేను అలా అని చెప్పలా. లోకంలో అప్పటికి అది ఉంది, అది ఉంది. అది జనం గుర్తు చేస్తున్నారు. ఇతను వడ్లవాని కుమారుడు కాదా అంటే కులపిచ్చి ఎంత ఉందో మీరు చూడండి. ఎంత ఉందంటారు? ఎంత ఉందంటారు? మామూలుగా లేదు మరి. ఇప్పటికీ కూడా అది ఉంది మరి. ఇప్పటికీ కూడా అది ఉంది. అందుకే మీరు పాస్టర్ల పేరు వెనకాల చౌదరి అని, నాయుడు అని, రెడ్డి అని, లేకపోతే మరొకటని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి ఆ పేరును బట్టి ఘనత ఇవ్వాలి. అది సువార్త సభలు పిలిస్తే సారికి ఏసీ బుక్ చేయాలి, హోటల్. ఎందుకు పెట్టుకున్నాడు కదా రెడ్డి అని? అందుకు అంటే కంఫర్ట్ జోన్లో ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి ప్రాంగణానికి కారు కావాలి. మామూలు ఉండరు బాబు వీళ్ళ దగ్గర అసలుకి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావంటే వాక్యం తీసుకుని వెళ్ళేవాళ్ళు ఆల్రెడీ ఉన్నాయిగా. ఇంక వీడికి ఆడికి వెళ్ళాక ఏం చెప్తాడండి? ఏం చెప్తాడు మీరు చెప్పండి? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక వాడు ఏం చెప్తాడు? ఆల్రెడీ శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది. జనం బాగా వచ్చారు, సందాలు బాగా చేస్తారు, మీ అయ్యగారు లెక్క తేడాకం చూసుకో అంటే మనసు ఎక్కడుంది? మనసు ఎక్కడుంది? వచ్చిన జనాన్ని బట్టి, వేసే సందాన్ని బట్టి మనసు ఉంది, అంతే కదా. అంటే బోధిస్తున్న కాపురి తీసుకెళ్ళింది వాక్యమా? వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ఇటు బ్రతుకు తిరుగునా? మనకు అర్థమైపోవాలి. అక్కడ మనకు అర్థమైపోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, లోకములో ఉన్నవి. లోకములో నా పిల్లలు ఉన్నారు, నా మాట తీసుకొని అవి వాళ్ళ నుంచి దూరం చేయండి అని దేవుడు పంపితే ఈడు ఆల్రెడీ వాటిని ఆవరించుకొనే వాళ్ళ మధ్యకి వెళ్తున్నాడు. ఇంక ఈడేం బోధిస్తాడండి అసలుకి? విచిత్రంలో ఎట్లుందో. ఇవి మనకు కనపడవు. ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళి నువ్వు సూట్ పీస్ చేసుకుని వాక్యం చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు నువ్వు వెళ్ళింది ఎక్కడికి? ట్రైబల్ అంటే ఒక పక్క బట్టలు తెలుసా మీకు? చాలా ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో స్త్రీలకి, పురుషులకి సరైన బట్టలు ఉండవు. వాళ్ళ కాడికి వెళ్ళి 3 పీస్ సూట్ ఎత్తలేడు. అవసరమా? మరి నువ్వు కూడా మంచిగా ఏ పాస్ సెట్ చేసుకోవచ్చు కదా, నువ్వు మామూలు సెట్ చేసుకోవచ్చు కదా. మరి ఒక లుడుగుడు బన్నీ చేసుకుని వాక్యం చెప్పవచ్చు కదా. వాళ్ళు ఎంత బాగా నిన్ను చూడగానే దూరం అయిపోతారు. ఎట్లా చెప్పండి? నిన్ను చూడగానే దూరం అయిపోతారు. అంటే ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాంగాన్ని బట్టి నీ వాతావరణం మారాలి. ఒకవేళ వేసుకుని వెళ్ళావు బ్యాగుల్లో, రైట్, తప్పేం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు మోల్డ్ అవ్వాలిగా. ఆడికెందుకు బిల్డప్ ఇస్తావు? శవంకాడికి సూట్ వేసుకొని వెళ్ళిన తొందర బాబా. ఎవడైనా శవంకాడికి సూట్ వేసుకొని పౌడర్ రాసుకొని మంచిగా పూలు పెట్టుకొని లిప్టిక్ వేసుకొని వెళ్తారండి ఎవడమ్మా? ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఎలా వెళ్తామండి? ఒక న్యూస్ వచ్చింది, ఒక బాధాకరమైన సంగతి వచ్చింది, ఎలా వెళ్తాం? ఉన్నపాటుని వెళ్తాం మనం. శుభ్రంగా తలస్నానం చేసి దాన్ని కర్లింగ్ గీరి పెట్టేసి మంచిగా అన్నీ రెడీ అయ్యి అప్పుడు వెళ్తావా? అది ఎలా ఉంటుంది? అంటే ఎక్కడ ఎలా ఉండాలో వాక్యం నేర్పలేదా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎలా ఉండాలో వాక్యం ఎప్పుడు చెప్పలేదా? అయినా బిల్డప్. పైగా ఇంకో మాట అంటాడు, ముందుగానే వాడు తెలుసు కాబట్టి. నేను కావాలని ఏలేదమ్మా, ఇది రికార్డ్ అవుతుంది, చాలామందికి వెళ్ళిపోద్ది కాబట్టి నేను వారి కొరకు వేసా అంటుందంతే.
ఇప్పుడు నీ సూటు వాక్యం ఎవడికి కావాలి? ఒకరు ఉంటే ఉందనుకో, ఎవడికి కావాలి? అది ఎప్పుడు వేయాలో అప్పుడు వేయాలి. అది ప్రియమైన దేవుని పిల్లారా, లోకములో దేవుడివి కానివి తీసివేయాలి పిల్లల్లో నుంచి అని దేవుడు కోరుకుంటే, ఈడు ఆల్రెడీ వాటిని మోసుకొని ఆళ్ళోక మధ్యకి వెళ్తే ఇంకేం పోతుందండి? ఇంకేం పోతుంది? ఏం పోదు. వచ్చే ఈ పాటికి ఈ ప్రాంతంలో కొన్ని వందల మందికి ఉద్యోగాలు తెప్పిస్తూ ఉంటాడు అంతే రాజకీయ నాయకుడు. సంవత్సరం గడిచిపోద్ది, మళ్ళీ మాట మారుస్తుడు. చాలా కష్టపడ్డాను, చాలామంది వ్యతిరేకించారు, ఈసారి మళ్ళీ పట్టుకొత్తా అంటాడు. అంతే, కాలం గడిచిపోద్ది. అట్టుంది ఇక్కడ. అంటే ఈ రోజున క్రైస్తవ బోధకుడు నిజంగా వాక్యాన్ని చెప్పగలిగి ఉంటే ఈ రోజున మనుషుల్లోంచి ఎప్పుడో పోయాయి, కానీ పోలేదు. అది ఇంకా అలాగే ఉంది. ఎక్కువ మోతాదులో కాపరిని ఆవరించి ఉన్నామండో. ఈ విచిత్రం ఏంటో తెలుసా? ఏ కాపర్ అయితే అకలంకంగా వాక్య వృద్ధిలో నిరంతరము నిత్యము దేవుళ్ళు ఎదగాలి, ఎదిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఆ దేవుడికి ఇవి ఫస్ట్ కాపర్లో కనపడుతున్నాయి. ఆడి ముఖం చూడగానే తెలిసిపోతుంది దేవుడికి. అది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము వీళ్ళలోనే ఫుల్గా ఉన్నవి అని. ఇంకా దేవుడికి ఏం ఆనందం ఉంటుందండి? దేవుడికి ఏం ఆనందం ఉంటుంది? మూడింటికి ఎప్పుడు లోకంలో తృప్తి ఉండదంట. ముగ్గురికి లోకంలో ఎప్పుడు తృప్తి ఉండదు. ఒకటి పాతాళానికి, 2 వినాశనానికి, 3 మానవ కన్నులకు. ఆ మాట నేను చెప్పట్లా, బైబిల్ చెబుతుంది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనము, పాతాళమును వినాశనమును తృప్తిపడవు, నరుల కన్నులను తృప్తిపడవు. ఎవడైనా నా కంటికి తృప్తి ఉంది అని దేవుడి దగ్గర చెప్పినాడు ఉన్నాడు క్రైస్తవుడు. ప్రభా నేను చూసే నా కంటికి తృప్తి ఉంది అని. అసలు తృప్తి పడతామా మనం? సచ్చిందాక తృప్తి పడం తెలుసా? ఉన్న పొజిషన్లో హ్యాపీగా దేవుణ్ణి వాక్యాన్ని అంట పెట్టుకొని బ్రతకగలిగిన వాడు నిజంగా అకలంకం గలవాడు, దేవుళ్ళలో వృద్ధిలో ఉన్నటువంటి వాడు. ఎందుకంటే మనం ఆలోచించడం వల్ల ఏం చేయలేము. ఇప్పుడు ఎన్నో ఆలోచిస్తుంటాం, అవన్నీ మనం చేయగలమా? దానికి సమయం కావాలా, దానికి టైం ఎఫర్ట్ పెట్టాలి, దానికి మనసు నిలపాలి, దైవ సహాయం కావాలి, ఇన్ని కావాలి. ఏదన్నా సరే మనం సాధించాలంటే ఇన్ని వెనకాల ఉంటాయి. ముందు ముందే చేయటం వల్ల ఏముంటుంది చెప్పండి? తృప్తి ఉంటుందట. పాతాళానికి తృప్తి ఉండదు. ఎంతమంది పోయినా ఇంకా నోరు తెరుస్తుంది, అపరిమితమైన నోరు తెరిచి ఆహ్వానిస్తుంది, వెల్కమ్ టు మై హౌస్. అది మా ఇంటి ద్వారములు తెరిసే ఉన్నవి, మీరు రావచ్చు. పాతాళం. ఇక వినాశనము, దీనికి తృప్తి ఉండదు. ఇంకా దీనికి తృప్తి ఉండదు. అది నాశనం చేస్తూనే ఉంటుంది. మనిషిని, కుటుంబాలని, రాష్ట్రాలని, దేశాలని వినాశనమే పట్టిస్తూనే ఉంది. తృప్తి పడవంటవి. ఎంత వినాశనం చేసినా ఇంకా చేయాలి. పాతాళంలోకి ఎంతమంది వెళ్ళినా ఇంకా కావాలి. వాటి స్థానంలో పెట్టాడండి నరుల కన్నులను దేవుడు. నరుల కన్నులను తృప్తి పడవు అంటే ఉన్న దానితో తృప్తి పడ్డం ఉన్నది కదా. దీంతో తృప్తి పడితే దేవుడు ఇంకా ఇస్తాడు. కానీ ఇది దాటి దైవ ఆలోచన దాటి వెళ్ళిపోతున్నాడు. ప్రభు నాకు ఇది ఇచ్చావు, సంతోషం, అంతే. ఇక్కడతో నువ్వు ఆగితే ముందుకు దారి ఆయన చూపిస్తాడు. కానీ ఇక్కడ ఇది ఇచ్చావు కదా ప్రభు, ఇంకొక 10% ఇచ్చావనుకో 60 అవుతుంది ప్రభు అంటాడు, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఉన్న దాంట్లో తృప్తి పడటం అనేది నిజంగా నేర్చుకోవాలని దేవుడు నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో తృప్తి అంటే దేవుడి వాక్యాన్ని పరిపూర్ణంగా ఎవరైతే విశ్వసిస్తారో వారు ఉన్న దాంట్లో తృప్తి పడతారు.
ఖచ్చితంగా పడతారు, తృప్తి చెందుతారు. తృప్తి లేకపోతే తల భారం ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత మనిషి పుట్ట లేచిపోతుంటాడు. తృప్తి అంతే. కానీ నిజంగా పాతాళానికి, వినాశనానికి నరుని కన్నులు కూడా తోడయ్యాయంటే, ఈ 3 సమపాలనలో ఉన్నాయంటే నిజంగా చాలా బాధాకరం. దేవుడికి చాలా బాధాకరం. నరుల కన్నులను తృప్తి పడవు. నిజానికి నరుని కన్నులు చూస్తున్నది బైబిల్ని. ఎందుకంటే క్రైస్తవునికి అలవాటు ఏంటంటే పొద్దున్నే లేవగానే బైబిల్ చదువుతాడు, నైట్ పడుకునే ముందు బైబిల్ చదువుతాడు, సంఘములో బైబిల్ చదువుతాడు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు బైబిల్ చదువుతాడు. అంటే వీడి కన్నులు ఎక్కువగా బైబిల్ చూస్తున్నప్పుడు, వీడి కన్నులు ఎక్కువగా బైబిల్ వాక్యాన్ని చదువుతున్నప్పుడు తృప్తి అనేవి ఎందుకు పడవు? ఎందుకు పడవు? తృప్తి అనేవి ఎందుకు పడవు? ఎందుకు పడవంటే కన్ను చూసినప్పుడు కాలు దాన్ని కావాలని కదులుతుంది. బలంగా ఉన్నాం కాబట్టి, మనకి మనమే రాజులం కాబట్టి, మనకి ఎవడు వెనకాల చెప్పేవాడు లేడు కాబట్టి ఇక్కడ బయలుదేరి ఎక్కడికైనా వెళ్తావు. అదే మార్గ మధ్యలో నీ కాలుని ఎవడో అప్పటికి తీసేసుకుంటే యాక్సిడెంట్. ఎన్ని ప్రమాదాలు చూస్తున్నావు తెలుసా? రోజు మస్తు చూస్తున్నాం. ఒక్కసారి కాలు తొనికిన, బెనికిన, లేచిపోయిన, వాసిన ఆ క్షణం నుంచి వాడు దేవుణ్ణి వదలడండి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నువ్వు దేవుళ్ళలో స్థిరంగా బలంగా ఉండాలంటే నీ కాలు ఎరగొట్టాలి. అది అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా అవుటోడు ఏం చేస్తాడండి? ఇంకా కాళ్ళు ఉన్నాయి కాబట్టి వాక్యము కంటే నీ పని ఎక్కువ అనుకున్నావు. లోకంలో పని ఎప్పుడు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. లోకములో మనం చేసుకునే పని ఎప్పుడు ఉంటుంది, కానీ దాన్ని ఆపగలిగే తలంపు మనలో ఉండదు. ప్రభువు కొరకు కొన్ని గంటలు ఆపగలమా? ఆపలేమా? ఆపగలిగితే వృద్ధి, ఆపలేకపోతే అది నీ బుద్ధి. అది నిజం. ఒక ఆమె చెబుతుంది, మార్నింగ్ డిసెంబర్లో దెబ్బడిపోయిందంట. 30 లక్షలు క్యాష్, 5 లక్షలు చీటీ పాటలు. ఎలా దెబ్బడింది అంటే చచ్చిపోయారంట. ఇద్దరు చచ్చిపోయారో లేకపోతే మందు గిన్నె తాగారో తెలియదు, కానీ ఇద్దరు మనుషుల దగ్గర 40 లక్షల రూపాయలు బ్రేక్ అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళు కూడా చచ్చిపోదాం అనుకున్నారంట. ఎందుకు? మిగతా చీటీ పాట డబ్బులు ఇవ్వాలి, కొన్ని ఫైనాన్స్ ఉన్నాయి, కొంత మెయింటెనెన్స్ ఉన్నాయి, కొన్ని ఈఎంఐలు ఉన్నాయి. 40 లక్షలు అప్పు తీర్చేది ఎప్పుడు? బతికి బట్ట కట్టేది ఎప్పుడు? తింటే చాలు అన్నది కాదు, నెలాఖరు వస్తే వాళ్ళకి ఇస్తే చాలు అన్న స్థితికి ఇప్పుడు మేము ఉన్నాం. గత 8 నెలలుగా మేము ఇంత టాక్స్ అనుభవిస్తున్నామని నేను ఎప్పుడు గమనించలేదండి అన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే 20 సంవత్సరాలు కట్టుకున్నటువంటి సామ్రాజ్యం ఇద్దరు మనుషుల ద్వారా నెలలో కూలిపోయింది. 40 లక్షల రూపాయల అప్పు ఎలా తీరుతుంది చెప్పండి? మీ దేవుళ్ళు పెట్టండి, మీ దేవుణ్ణి అడగండి, మీ దేవుళ్ళు పెట్టండి, మీ దేవుణ్ణి అడగండి. ఇప్పుడు టీవీలో ఎప్పుడు చూసినా దేవుడి మాటలు వస్తున్నాయి. అది ఏ దేవుడైనా కానీ పక్కన పెట్టను, కానీ నేను అవి విని ఆలకించాయి. ఏంటి ఎక్కడ చూసినా కూడా ఏ వస్తున్నాయి అని అడిగితే అప్పుడు బయటపడింది. అంటే మనిషికి దెబ్బ గట్టిగా పడితే కానీ దేవుళ్ళో ఉండడు. అది దెబ్బ గట్టిగా పడాలి. మరి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఒక అడుగు వేస్తున్నా లేదా ఒక ఆలోచన మనకి కావాలని దేవుడు ఒక అడుగు వెనకాల వేయించినా, ఈ రెండింటి మధ్య వాక్యం దగ్గర నిలబడి నువ్వు ఆలోచిస్తే నీకు దారి దొరికింది. అది ఒకవేళ మనం వెళ్ళే స్పీడ్కి అది కరెక్ట్ కాదేమో, అందుకే దేవుడు బ్రేక్ వేసాడేమో, వాక్యం నేర్పిద్ది కదా. ఒక దెబ్బ తగిలినప్పుడు ఆగుతాం. ఈ ఆగటం కూడా చాలా విషయాలు నేర్పిద్ది. దేవుడు అలా కూడా నేర్పిస్తాడు. గాయం, అది గాయము చేయవాడును నేనే. ఎందుకు చేశానయ్యా అంటే, ఇందుకు నువ్వు వెళ్తున్నటువంటి స్పీడ్ కరెక్ట్ కాదు, అందుకే బ్రేక్ వేశాను. గాయం. సో ఎన్నో విషయాలు మనకు దేవుడు నేర్పుతున్నప్పుడు ఆగి ఆలోచించి ఇక నుంచి మనం మూవ్ ఎలా అవ్వాలన్నది నేర్చుకుంటే నిజంగా దానికి మించిన వృద్ధి మరొకటి లేదు.
ఉందా? లేదు. అది కావాలి దేవుడికి. అప్పుడు తృప్తి. నా కన్నులు ఈ విషయంలో అంటే లోక సంబంధ విషయాల్లో తృప్తిగా ఉన్నవి అనుకున్నవాడు నిజంగా గొప్పవాడండి. ఏ రోజు మనకు దేవుడు తిండి దగ్గర, బట్ట దగ్గర, వంటం దగ్గర మనకేం తక్కువ చేయలే. ఏ కుటుంబం చూసినా కనీసం ఒక 10 రోజులకైనా ముందే రేషన్ ఉంటుంది ఇంట్లో, కనీసం 1 వీక్ అయినా ఉంటుంది, పోనీ రేపుడికైనా ఉంటుంది. అంటే అంతవరకు తృప్తే కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తృప్తి అనేది మన మనసులో ప్రథమ స్థానాన్ని అందుకోగలిగినప్పుడు మనం చాలా అదృష్టవంతులు. దేవుని దృష్టిలో వృద్ధిలో ఉన్నటువంటి పిల్లగా మనం కనబడతాం. అది ఎప్పుడు మనం ఇవ్వాలి దేవుడికి. 24:47 లోకసువార్త 24వ అధ్యాయము 47వ వచనము. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన నామము పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. దేవుడు ఎప్పుడో రాసుకున్నాడు. క్రీస్తు రాకముందే ఇంచుమించుగా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఒక ప్రవక్త ద్వారా తన ఉద్దేశాన్ని రాశాడు దేవుడు. ఏమని? యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన నామము పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. నా పిల్లలు దేవుడి మాట తీసుకొని పాప క్షమాపణ, మారు మనసు అనే దాని పట్ల నిబద్ధత కలిగి జనులకి ఇవి చేరవేస్తారని ఒక నమ్మకం కలిగి ఆయన రాసుకున్నాడు. అంటే ఈ వ్యక్తి వాక్యం పట్టుకొని వెళితే విత్తబడినటువంటి వాక్యము ఆయా సభ ప్రాంగణాలలో విన్నటువంటి జనుల ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది అని దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. అది సభా ప్రాంగణంలో ఆత్మజ్ఞానం వెల్లివిరిస్తే ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు ముందుగానే రాయించాడు. కానీ ఆత్మజ్ఞానం ఎక్కడిది? ఒకడేమో కచ్చిఫ్ లూపుతాడు, ఒకడేమో కడ్రేర్ లూపుతాడు. మనం ఏం చేస్తాం? ఇంకా కచ్చీపులు ఎవరు ఇప్పుతారండి? సినిమా వాళ్ళు ఇప్పుతారు. పాస్టర్ గారికి ఏం పని కచ్చీపులతో? ఒకడేమో కచ్చీపులు అమ్మేస్తాడు, ఇంకా బహుశా అమ్మిని ఏరి కొనుక్కొని ఊపుతారేమో. మరి ఇంకా కడ్రాలు కూడా అమ్మితే అయిపోద్దిగా. మీ పేరు చర్చి పేరు పెట్టి అమ్మితే అయిపోద్ది కదా. ఆ బెల్ట్ పైన వేసేసుకొని మీ చర్చి పేరు వేసేసుకొని కడ్రాలు వేసేయండి. అది ఎవడొద్దన్నాడు? నాకు పేరు పెట్టండి, మళ్ళీ ఎందుకు మళ్ళీ కదా. ఎంత దిగజారండి. అరే నీ పొట్ట చూస్తే జాండ్ ఉంది, నీ ఆలోచన చెప్తే లోకాన్ని మింగేటట్టుంది. నీకంటే ముందు చాలామంది మీసాలు దువ్వి చచ్చిపోయారు. అది సువార్తలు ఏమీ చేయలేక. ఇప్పటికైనా ఉండాలి కదండి. వీళ్ళకి తోడు ఈ మధ్య మళ్ళీ అమ్మగారులు బయలుదేరారు. అందుకనే పౌలు గారు ఆడజాతిని దూరంగా పెట్టాడు. వీక్ కాదు. కొన్నిసార్లు అనిపించింది పౌలు గారు కరెక్టే అని. తెలుసా? వీళ్ళకి ఆశ ఎక్కువ. ఇంకా అది మెట్ల కానించి, పట్టిల కానించి, వడ్డానం కానించి, బాబోయ్ మెల్లో వేసుకునే చైన్లు కానించి, ఇంకా చెవులకు రింగులు, మామూలు రింగులు కదా. మళ్ళీ సువార్త అప్పుడు బెటర్ అండి. చూసుకోండి మీరు. కాపరి భార్య సువార్తకు వచ్చినప్పుడు ముండ మూసిన దానిలాగా ఉంటుంది. మొగుడు ఉండాలి లేడని అనిపించింది నాకు. వన్స్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె చూస్తే అమ్మగారిలో ఉంటుంది. ఇంకా అది ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? ఎంతమందిని మోసం చేస్తే విశ్వాసులని నీ ముక్కుకి పుడకొచ్చింది. నీ ముక్కు మీద పెట్టే పుడక నీ కష్టంతో వచ్చిందా? నిజంగా ఆలోచించాలి. వచ్చిందా? కాపరు పెట్టే వాచి వాడి కష్టంతో వచ్చిందా? కాపర శస్సు వాడి కష్టంతో వచ్చిందా? కష్టంతోనే కదరా దేవుడు తెచ్చుకోమని చెప్పింది. ఎవరో ఇచ్చిన దాన్ని కోటేసుకొని వేసుకోవటం ఎందుకు? అయ్యగారు సూట్ ఒక్కొక్కటి 75,000. ఎవరిది సొమ్ము? ఎవరది? సేవ చేస్తే డబ్బులు రావడం ఏందిరా సన్నాసి. సేవ చేస్తే పుణ్యం రావాలి. మదర్ తెరీసా సేవ చేసింది. ఏం గోడ కట్టింది? కలకత్తాలో ఎన్ని ఎకరాలు కొంత చెప్పండి. అసలు అప్పుడు విలువే లేదు ల్యాండ్కి. ఒకవేళ ఆమె తలుచుకొని ఉంటే ఈ రోజున కలకత్తాలో ఇంచుమించుగా 70% ఆమెదై ఉండేది.
యుగోస్లేవియా దేశం, ఆగ్నస్ గోన్సా బొజాక్షు 16-17 ఏళ్ల వయసులో వచ్చింది. మంచి యవనస్తురాలు. ఎంత సంపాదించవచ్చు? కలకత్తా ఇంచుమించుగా ఆమె సగం ఉంటుంది నాకు తెలిసి. ఏది మరి ఆమెకి? చిన్న విగ్రహం అక్కడక్కడ ఉంటాయి అంతే. అంతే, అది కూడా ఫుట్పాత్కి అడ్డం లేకుండా మధ్యలో ఉంటుంది. మరి ఆమె సంపాదించుకోవచ్చు కదా, అప్పుడు ల్యాండ్ విలువ లేదు కదా, ఎంతని సంపాదించుకోవచ్చు కదా. ఆమె వచ్చింది ఎందుకు తెలుసా? సేవ చేస్తే సొమ్ము వెనకాల పడదు, సేవ చేస్తే పుణ్యం వచ్చింది. అది సేవ చేస్తే పుణ్యం వచ్చింది తప్ప సొమ్ము వెనకాల పడదు. మరి ఈ రోజున కాపరికి ఇంత లగ్జరీ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో కలిగినటువంటి వాడు కాపరి. వాడు బోధిస్తే డబ్బులు రాక ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి, జబ్బులు వస్తాయి, రెండు వస్తాయి. కానీ దేవుడు అది కోరుకోట్లా. ఎక్కడైతే యెరూషలేములో శిష్యులు తయారు చేయబడ్డారో ఆ ప్రాంతము నుండి సకల ప్రాంతాలకు సువార్త వెళ్ళాలని, వెళ్ళిన ఆ సువార్త ఎలా ఉండాలంటే మారు మనసు కలగాలి. క్రీస్తు వాక్యం చెప్పకపోయినా పొట్టి జక్కయ్యకి మారు మనసు కలిగింది, చూస్తేనే మారు మనసు కలిగింది. క్రీస్తు వాక్యం చెప్పలా. ఎరుకో పట్టణం వెళ్తున్నప్పుడు వాక్యమే చెప్పలు. ఇంకా క్రీస్తుని చూడగానే ఆయనలో ఉన్నటువంటిది బయటకు వచ్చేసింది. చూస్తేనే బయటకు వస్తే చెబితే ఇంకెన్ని వస్తాయి చెప్పండి? ఇంకెన్ని వస్తాయి? మరి ఇదేంటి? సువార్త వెళ్ళాలంటే ఖచ్చితంగా సంఘం తీసుకెళ్తుంది సుమా. సంఘ ఐక్యత వెళ్ళిపోతుంది, దాని గురించి అవసరమే లేదు. దాని గురించి క్లాసులు అవసరమే లేదు, అది వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇదేంటి మరలా? ఇదేంటి? ఎక్కడ చూసినా కాపరి సొమ్ము కొరకు తకతకలాడుతున్నాడు, నాయకుల వెంట కుక్కలాగా తిరుగుతున్నాడు. ఆదివారం వస్తే దైవ సన్నిధిలో ఎలా గడపాలో తెలియకుండా టైంపాస్ చేస్తున్నాడు. ఇక ఈడే ఇలా ఉంటే ఇంక విశ్వాసులు ఎలా ఉంటారు మీరు చెప్పండి? విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. అది విశ్వాసులు ఇంకా డౌన్గా ఉంటారు. ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి సమస్త జనులలో ఆయన నామము పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడి మాట తీసుకెళితే పాప క్షమాపణ, మారు మనసు అనేది వస్తుంది, ఉండాలి, రావాలి అని దేవుడు రాయించుకున్నాడు. ఇవాళ అవేమీ లేవు. ఎక్కడున్నాయి? అవేమీ లేవు. అంటే ఎప్పటికైనా మార్పు అనేది వచ్చిద్దా అంటే కష్టమే. ఎందుకంటే లోభి మనస్తత్వంతో ఈ రోజున సంఘాలు చలామణి అవుతున్నవి. అలాంటప్పుడు సంఘాల్లో ఆత్మజ్ఞానం నింపబడినప్పుడు ఆ సంఘము ముడతగా కనబడుద్ది, కలంకంగా కనబడుద్ది, వృద్ధిలోకి లేనిదిగా కనబడుద్ది. నిజంగా ఆ సంఘము భూమి మీద వాక్యం లేని సంఘంగా కనబడుద్ది. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనము. సువార్త ప్రకటించుచు, సమాధానము ప్రసిద్ధపరచుచు, మేలైన వాటిని గూర్చియు శుభ సమాచారమును అందించుచు, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఎంత గొప్ప మంచి మాట! సువార్త ప్రకటించుచు, సమాధానమును ప్రసిద్ధపరచుచు, మేలైన వాటిని గూర్చిన శుభ సమాచారము అందించుచు. ఎన్నుని చూడండి అక్కడ సువార్తలో. సువార్త ప్రకటించాలి, సమాధానాన్ని ప్రసిద్ధపరచాలి, మేలైన వాటిని గూర్చిన శుభ సమాచారం అందించాలి. ఏది మేలు లోకానికి?
రే, ఏది మేలు లోకానికి? లోకానికి ఏది మేలు? సువార్త ప్రకటించమని పాదములు పర్వతముల మీద ఎంతో. పర్వతం మీద ఎందుకు అన్నాడో తెలుసా? పర్వతం వల్ల ప్రస్తావన ఎందుకు వచ్చింది? పర్వతాలు దేవుడు తన ప్రసన్నతను, ఆజ్ఞలను పర్వతముల మీదనే వెల్లడించాడు ప్రారంభంలో. ఇది అండర్లైన్ చేసుకోవాలి. తన ప్రసన్నతను, తన ఆజ్ఞను ప్రవక్తలకి పర్వతాల మీద దేవుడు అందించాడు. సీనాయి పర్వతం, మోసే, ఒలీవల పర్వతం, కర్మేలు పర్వతం, కొండ మీద ప్రసంగం, ఇలా మీరు ఎక్కడ చూసుకున్నా తన ప్రసన్నతను, ఆజ్ఞలను కొండల మీదనే, పర్వతాల మీదనే దేవుడు అందించాడు. అందుకే ఆ పదప్రయోగాన్ని చేశాడు. అంటే కొండలు పగిలిపోయినా, పెట్టిగిపోయినా, ఫ్యూచర్లో ఏమైపోయినా వాటికన్నా బలంగా ఉంటవి నా మాటలను చెప్పడం కొరకు సింబాలిక్గా వాడాడు దేవుడు. పర్వతాలు రేపు అన్న రోజులు లేచిపోవచ్చు, కానీ నా మాట నిలబడిద్ది. అంత బలిష్టమైన పర్వతం పోయినా నా మాట నిలబడిద్ది అని చెప్పడం కొరకు వాడాడు దేవుడు. అందుకే సువార్తని అంత బలంగా ఏ విషయానికి కకలాబికలం అవ్వకుండా మనిషి అనేవాడు నిలబడగలగాలి. అలా ప్రసంగం చేసేవా? దేవుడు ఎత్తాడు అనుకో, ఆయన ఇవ్వకపోతే అయిపోయాడు. అసలు దేవుడు ఇస్తాడని ఎందుకు చెప్పాలండి? నీకు చెప్పాడా దేవుడు? నీకు చెప్పాడా? దేవుడు ఎలా ఇస్తాడో చెప్పాలి. అది ఇస్తాడు చెప్పేదానికి, ఎలా ఇస్తాడో చెప్పేదానికి చాలా తేడా ఉంది. దేవుడు నువ్వు ఇలా ఉంటే ఇస్తాడు అని చెప్పటం నిజం, దేవుడు ఇస్తాడని చెప్పటం మభ్యపరచటం. అది సమాధానమును ప్రసిద్ధపరచుచు. సమాధానం ఎప్పుడు వస్తుంది? 24 సంవత్సరాల తర్వాత వచ్చింది అబ్రహాము గారికి సమాధానం. 75లో వచ్చింది వాగ్దానం. 99లో పుట్టాడు ఇస్సాకు. అబ్రహాం గారికి సమాధానం ఎప్పుడు వచ్చింది తెలుసా? 24 సంవత్సరాలు పట్టింది. ఎవడైనా 24 సంవత్సరాలు ఎదురు చూస్తాడా? నడుము వంగిపోయినటువంటి తల్లి 12 ఏళ్ళు, 18 ఏళ్ళు, 12 ఏళ్ళ రక్తస్రావం. సమాధానం అప్పుడు వచ్చింది వాళ్ళకి. 12 ఏళ్ళ రక్తస్రావం అంటే ఏ స్త్రీ తట్టుకుంటుందండి అసలుకి? 18 సంవత్సరాలు నడుము వంగిపోయిందంటే ఏ స్త్రీ తట్టుకుంటుందండి అసలుకి? ఇంత క్షోభని అనుభవించిన దేవుణ్ణి ఎక్కడా కూడా వాళ్ళు విడనాడలేదు. మరలా వాళ్ళు దేవుని సన్నిధిలోనే గడిపారే తప్ప బయట గడపలేదు. మరి వాళ్ళకి అంత దూరంగా అంత పీరియడ్ పెట్టినప్పుడు నీకు తెల్లారిపాటికి ఎలా వచ్చింది సమాధానం? పాస్టర్ ఎలా చెప్పాడు, నువ్వెలా నమ్మావు? ఆడ గుడ్డుగుర్రో నువ్వొక ఆ టైప్ అనమాట. ఎలా వస్తుంది? ఇప్పుడు సమాధానం ఇవ్వవలసిన దేవుడు, నువ్వెవడో ఈ మధ్యలో ఎలా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సమాధానం ఇచ్చేది దేవుడు. సమాధానాన్ని పొందుకునేట్టుగా చేయవలసిన, వాక్యాన్ని అందించవలసిన వాడు కాపరి. అందుకే సువార్తను ప్రకటించుచు, సమాధానమును ప్రసిద్ధపరచుచు, మేలైన వాటిని గూర్చిన శుభ సమాచారము అందించుచు, మేలైన వాటిని గూర్చిన శుభ సమాచారము, ఇది నీకు మేలు. నిజం అనేది మేలు, నిజం చెప్పటం అనేది మేలు. అది శుభ సమాచారం. అంటే దేవుడి మాటలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ గొప్పతనానికి దగ్గరగా ఉండవలసిన నీ విశ్వాసం, ఇలా ఉంటే దేవుడు నీ ఆలోచనలోకి దగ్గరగా ఉండడని చెప్పడం అనేది ఒక మనిషి చేయగలిగితే అది వాడిలో నుంచి గట్టిపడి ఎప్పటికీ తొలగిపోకుండా ఉంటుంది. అలాంటి వాడు దేవుడు కావాలి, వాడు వృద్ధిలోకి వస్తాడు అని చెప్పాడు. అది అలాంటి వాడు వృద్ధిలోకి వస్తాడు. అంటే దేవుని యొక్క ప్రాసెస్ లాంగ్లో ఉంటుందా, షార్ట్లో ఉంటుందా, మీడియంలో ఉంటుందా? కాదు. దేవుని యొక్క ప్రాసెస్ అనేది నీ పట్ల జరుగుతుంది. నువ్వు ఇలా ఉండాలి అని చెప్పవలసినటువంటి అవసరత వాక్యంతో ఉంది.
ఇలాంటి వాక్యాన్ని చెప్పే కాపరులు కావాలి. అప్పుడు ఆ సంఘము, ఆ కాపరి అకలంకులుగా దేవుడు కనబడతారు. సంఘం అనేది వృద్ధిలోకి రావాలి అంటే కాపరు అనేవాడు శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మము లేనివాడిగా వాక్యాన్ని చేతపట్టుకున్న వాడిగా ఉండాలి. అలా ఉంటే సంఘానికి మేలు. ఇది ఎక్కడ చెప్పినా అక్కడ ప్రజలకు మేలు. స్వార్థ నిలబట్టములో వాళ్ళు బలంగా పర్వతాలుగా ఉండగలిగినప్పుడు ఆ కుటుంబాలు అద్భుతంగా కట్టబడతాయి. కనుక కట్టేవాడు దేవుడు, ఆలోచన చేసేవాడు దేవుడు, తీసుకెళ్తున్నటువంటి విధానం మాత్రం మనదే అని దేవుడు నమ్మి యెషయా గారి ద్వారా చెప్పిన మాట లోకాసువార్తలో లోకా గారు జ్ఞాపకం చేస్తున్నారు. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన నామము పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఆ రాయబడింది ఎవరో తెలుసా? యెషయా గారి ద్వారా. ఆ రాయబడింది సువార్త ప్రకటించాలి, సమాధానాన్ని ప్రసిద్ధపరచాలి. సమాధానం అనేది ప్రసిద్ధపరచడం అంటే ఎప్పటికీ కూడా తొలగనిది, తరగనిది ప్రసిద్ధత అంటే. మేలైన దానిని ఏదైతే జనాలకు మేలో అదే చెప్పాలి. అది ఇప్పుడు శరీరం దెబ్బతిని దేన్నైనా సరే ఒక గాయాన్ని కలిగి ఉంటే ఫస్ట్ చేయవలసింది నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని. ఈ రీసెంట్గా ఈ మధ్య ఒక 10 రోజులు ఏమవుతుంది, ఈ మధ్య మళ్ళీ వాడు బెల్లంపల్లి మీద పడింది. మళ్ళీ ఏదో సంథింగ్ మళ్ళీ ఏదో వస్తే వాడు నేను బాగు చేస్తాను అంటే ఆ ప్రాణం అడ్డే పోయింది. 2వ ప్రాణం 3వ ప్రాణం తీసేది అదవా. అది వీడు నేను ఒకటి అడుగుతానండి, వీడు జ్వరాలు తగ్గించడం, రోగాలు పోగొట్టడం కాదు, ముందు నిజంగా వీడు భక్తుడే వీడు పొట్ట తగ్గించుకోను సవాల్. ఇది చెప్తున్నా మనం, వీడు చెప్తున్నా మనం నువ్వు జనాల్లోకి వెళ్ళి రోగాలు తీస్తా, నొప్పులు తీస్తా కాదు. ముందు నీ పొట్ట సైజు తగ్గించుకో. ముందు నీ పొట్ట తగ్గి. వీడు పొట్ట తగ్గిలేడు కానీ ఎదుటి పొట్టలో రోగాలు తగ్గిస్తారంట. ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. ఇద్దరు ఆడతోడేలు మగతోడేలాగా ఉంటారు. అసహ్యం ఏదండి అసలుకి? అసహ్యం ఏది? మందు సొమ్ము అలా తిని అలా లావైపోతే అసహ్యం ఏదండి? వీడు పొట్ట నాకు ఎప్పుడు ఇదే డౌట్ అండి. వీడు అసలుకి పొట్ట తగ్గించుకునేటు వీడు పొట్టలో రోగాలు ఎలా తగ్గిస్తారో నాయన అనిపిస్తుంది నాకు. వాడిని కూడా ప్రార్థన చేసుకోమని తగ్గిద్దా చూద్దాం. మాయ ఇక్కడ ఒకడు మళ్ళీ సికింద్రాబాద్, వాడేవాడు మళ్ళీ ఫేక్ ప్రొఫెట్, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడే ప్రియమైన దేవుని పిల్లరా. ఒక ఆమె నాకు ఖమ్మం నుంచి కాల్ చేసింది, అయ్యగారు ఈయన అడ్రస్ తెలుసా అంది. ఈ బాడకాగ అడ్రస్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? కనుక్కోండి సికింద్రాబాద్ ఆడ ఉందా అంది. ఎందుకన్నా అనేసరికి ఒకసారి వెళ్ళి ఇట్లా కలవాలనుకుంటున్నా అంది. నీకేంటి రోగం అని అడిగినా. అనేసరికి చెప్పింది, నీరసం, గుండె దడదడ, కాళ్ళు పీకటం, కళ్ళు రావటం, ఇలాంటివి చెప్పింది. నేను ఒకటే చెప్పిన, వాట్సాప్ కూడా చాటింగ్ ఒకటే చెప్పిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో విశ్వాసం లేదు, అందుకనే నీకు నీరసం, అందుకనే నీకు పిచ్చి పిచ్చి కళ్ళం, అందుకని నీకు ఆతృత, గాబరా, అందుకని నీకు మనశ్శాంతి లేకపోవటం. విశ్వాసం దేవుడి మీద పెట్టకుండా నువ్వు ఎవడ మనసు మీద పెట్టి ఎలా? నాలో ఎందుకు గాబరా ఉంటుంది? ఒక మనుషులు నిజంగా ఎందుకు గాబరా ఉంటుంది మీరు చెప్పండి? మనశ్శాంతికి ఎందుకు ఉండలేడు మీరు చెప్పండి? దేవుడు వాక్యం అనేది బలానికి నిదర్శనం అయినప్పుడు, ఆ బలం అనేది, ఆ వాక్యం అనేది నీలో లేనప్పుడు ఇవన్నీ వస్తాయి. నీకు నీరసం ఎందుకు వచ్చింది? గుండె దడ ఎందుకు వచ్చింది? పిచ్చి పిచ్చి కాళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఒకటే, వాక్యం అనేది పూర్ణంగా మైనస్లో ఉంది. నీలో వాక్యం బలంగా ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ నీకు దూరంగా ఉంటాయి.
వాక్యం నీలో ఉంటే ఇవి దూరంగా ఉంటాయి, వాక్యం బయట ఉంటే ఇవి నీలో ఉంటాయి అని చెప్పిన. మళ్ళీ చాటింగే లేదు ఇంకా. వాడెవడ ఎగిరి పొట్టలో దంతంటే ఆడ దండించుకోవడంట పోయి, సతానా పోవే అంటున్నాడు. నెత్తి మీద బొచ్చు లేదు, ప్యాంటు కూడా లేదు, జారిపోతుంది ఆడికాడికి. తంతం పొట్టాడా, ప్యాంట్ ఆడా, బెల్ట్ ఆడా, నీ బొడ్డాడా, నీ ఆకారం ఏందిరా? అసహ్యం ఏదండి కాపరికి స్నానం చేసేటప్పుడు. ఒకసారి స్నానం చేసేటప్పుడు చూసుకుంటే ఈ బాడీ ఏంద్రని ఆయన అనిపిదండి. మళ్ళీ తిరిగి ఏదో ఎండుగడ్డి దుద్దులంటే బర్రె నిద్రని దుద్దుది అమ్మగారు మళ్ళీ ఆడ బతుక్కి నిజం. ఎందుకంటే ఈ పద్ధతి మరి మీరు చూడండి, ఎంత తీసుకున్న పొట్టుడికి ఇంత లేచిందో చెయ్యి లేవదు. ఎందుకంటే ఇది సాగనీయదు, ఇది సాగదు. చెయ్యికి పొట్టకి లింక్ ఉంటుంది నరాలకి. నువ్వు ఇంత లేపాలంటే చెయ్యి రాదు. అందుకని ఇప్పుడు వెళ్తుడు పిలిచి ఎండుగడ్డిచ్చి రుద్దుమని చూతుడు. ఈడేమి కాపరి భార్య, ఇదేమి సేవ, ఇదేమి మోసం. బెల్ట్ ఎడం తెలుసా మీకు? అసలు బెల్ట్ ఏడం, బెల్ట్ ఏడా? ఇప్పుడు ఎడతెత్తరా బెల్ట్? ఇప్పుడు బెల్ట్ కూడా అమ్మగారే పెట్టిద్దాం. సిగ్గేయాలండి కాపరికి నిజంగా. ఎందుకు అంత వచ్చింది చెప్పండి? తిని పైగా అట్లా తిని కాదండి, తినకపోయినా వచ్చింది. కొంతమందికి ఒళ్ళు తీరంట, అందరికి ఒక రకంగా ఒళ్ళు తీరంట. తినకపోయినా వచ్చిందంట. అవునా? నా కాడికి రా, 4 రోజులు నేను పెట్టను, చూద్దాం ఒళ్ళు తీరు. మోసం, దగ్గ. అందుకే దేవుడు చెబుతున్నాడు, సువార్తను ప్రకటించుచు, సమాధానము ప్రసిద్ధపరచుచు, మేలైన వాటిని గూర్చిన శుభ సమాచారము అందించుచు, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అంత బలంగా అవి పోవచ్చేమో కానీ నా మాట స్థిరం, అంత బలమైనవి వాని పాదాలు, వాడు వేసే అడుగులు నా మాట తీసుకొని చెబుతున్న విధానము అంత బలంగా సంఘాల్లో నాటబడాలి. అప్పుడు నాకు ఇష్టం అని చెప్పాడు దేవుడు. అది అకలంకం. అలా బోధించడం అనేది వృద్ధిలోకి రావటం. అంతేగాని రూపాయి కోడేసుకొని చాలామంది మాట్లాడుతుంటారు, తిని తినక రూపాయి కోడేస్తారు. తినకి ఒకటి సంకనాక తిన్నాకే కదా, మిగిలిందే కదా దాయాల్సింది. తినకంట. అందుకనే 40 నుంచి 50 మధ్యలో ఆడలేదు మగలేదు అంటే ఈ దేహానికి పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఏమీ లేవు. అది ఏమీ లేవు. మరి ఈ దేహానికి అందించాలరా స్వామి, 87% మినరల్స్ ఉండాలి, ప్రోటీన్లు పర్సెంటేజ్ ఉండాలా, ప్రతిదీ పర్సెంటేజ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి బాడీ. అప్పుడు తొనకది ఇది, లేకపోతే షేక్ అయిపోద్ది, ఇట్ట అయిపోతుంటుంది. ఎన్నున్నాయి ఏమిలో అమ్మండి. నిలబడి వాక్యం చెప్పలేవు, దేవుడి మాట గురించి మాట్లాడలేవు, సంఘంలో కూర్చోలేవు, వెళ్ళలేవు. చాలామందికి బ్యాక్ పెయిన్ కాపర్లకి. ఎందుకోసం మీరు చెప్పండి? పొట్ట పెరిగితే బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎందుకంటే వెయిట్ లాగుతుంది. ఆ వెన్నుపూస మీద వెయిట్ పడుతుంది తెలుసా మీకు? ఆ వెన్నుపూస లాగుతుంటే దీన్ని మొయ్యలేకపోతుంటుంది. అది బ్రిప్స్ ఉంటాయి కదా, అవి పట్టేస్తుంటాయి, కిటకిట అంటుంటాయి. వీడు వచ్చి సువార్త చెబుతుంటే మేము వచ్చి వినాలి ఇప్పుడుగా. వాడు ఎవడో చెప్పిండు ప్రసాద్ గారు, భలేగా సామెత, భలే గుర్తొస్తుంటుంది అప్పుడప్పుడు నాకు. పొగాకు పొట్ట, తమలపాకులు కట్ట, పాస్టర్ పొట్ట ఎప్పుడు తడుతూనే ఉండాలంట. వాడు పెళ్ళేటప్పుడు నేను ఛాన్సర్లు గద్దించే ఎదవనే, అందుకని అతను మాట్లాడ్డావు. పెళ్ళేటప్పుడు బక్కగా రవ్వలాగా ఉన్నాడు. సువార్త కొరకు 6 నెలలు ట్రైనింగ్ పోయాడు పెంతుకోస్తులోకి. పెంతుకోస్తు పాస్టర్ అయ్యాడు. కథం పొట్ట పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఎంత వచ్చిందంటే మీరు నమ్ముతారు లేదో, రోడ్డు వాడు వింటాడు ఇప్పుడు, వారు నువ్వు వినాలి రే. రోడ్డు మీద బండితే ఖచ్చితంగా 14 అంగళాలు పొట్టుంటుంది రోడ్డుకి. ఇట్ట బండ పెడితే ఇట్టుంటాడు, కాళ్ళు ఇట్టుంటే భూమి మీద. ఇది ఒక బతికేనా? వాక్యం రాదు బొచ్చు,
చాలామంది ఉన్నారు. అందుకే మనం చాలామందిని కడిగేస్తుంటాం. ఎందుకంటే సమాసం ఏంటి ఇష్టంలా కడిగేస్తా ఫస్ట్. నాకు వాడితో సమాసం ఏంటి ఇష్టం లేకపోతే ముందు అన్ని కష్టం తీసేస్తాను. ఎందుకంటే ఎదలతో ఎక్కువ సమాసం చేయను. నేను చేయాలంటే నా మనస్సుకి దగ్గరగా ఉండాలి, అప్పుడే చేస్తాను. లేకపోతే కష్టం దూరం పెడతాను అంతే. ఎందుకంటే వాడి వల్ల ఉప్పుకి ఉపకారానికి ఉపయోగం లేదు. వాడు దేవుడి వాక్యంలో లేడు, దేవుడి పనిలో లేడు. వాడు ఏం తీస్తే మాకు వచ్చింది, ఏమి ఇస్తే మాకు వచ్చింది అని ఆలోచన ఉంటాడు. ఇలాంటి ఎతలతో సమాసం చేయడం కంటే గొడవ పెట్టుకోవడం బెస్ట్. అందుకని పక్కనే చేస్తాను ఇంకా. ఎందుకంటే ఆడు మనల్ని పిలవడం, మనం వాళ్ళని పిలవ. అమ్మాయి అయిపోయింది కొత్త మనకు తెగిపోయింది, వద్దురు నాయన, దూరం ఉండటం మంచిది. అదే కప్లింగ్ వ్యవహారం కలిపామనుకో ఎక్కువైపోద్ది. ఇంకా కట్ చేయటమే, నిర్దాక్షంగా నరికేస్తాను అంతే. ఇంకా వాడితో మనకు పిలుపులు ఉండవు, ఆడితో మనం వెళ్ళాం. ఎన్నికంటే మన కుటుంబం అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, మన కుటుంబాలాగా అయిపోతుంది. ఎప్పుడైనా మీకైనా సరే వీళ్ళలో దైవికమైన ఆలోచన లేదంటే వాడిని ఖచ్చితంగా కట్ చేసి పడేసేయండి. నిర్ముఖం వాడిని కట్ చేయండి. అది లేకపోతే మన ఆత్మీయ జీవితానికి దెబ్బ. మనం దెబ్బ కింద పడితే ఎవడో కూడా 10 పైసలు ఇచ్చి చేతునిచ్చి లేపేవాడు లేడు. ఈ రోజున ఈ స్థితి దాకా వచ్చామంటే దేవుడే కారణం. ఇలా ఉన్నామంటే దేవుడే కారణం. ఈ రోజున ఇంత ఇబ్బందుల్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామంటే వాక్యమే భరోసా. ఈ వాక్య భరోసాని ఎవడో వచ్చి తీసేస్తానంటే ఎట్లా? ముందు వాడిని తీసేస్తే అయిపోద్ది పక్కకి. ఆడితే మనకెందుకండి సహవాసం? అదే కదా, మనం బలంగా ఉండాలంటే పోవాల్సింది చెత్త అంతా. కాబట్టి సువార్త అలా ప్రకటించు, సమాధానాన్ని ప్రసిద్ధపరచు, మేలైన వాటిని గూర్చి శుభ సమాచారము అందించు. మేలైన వాటిని గురించి శుభ సమాచారము, గుడ్ న్యూస్, శుభ సమాచారము. మేలైంది ఏది మేలు, సంఘానికి ఏం మేలు, జీవితానికి ఏం మేలు, అది అందించు. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ అనేవి జనాల్లోంచి వెళ్ళగలగటమే శుభ సమాచారం. అది ఎలా తీసేసుకుంటాడు? తృప్తి ఉన్న దాంట్లో తృప్తి పడే మనసు ఎవడైతే కలిగి ఉంటాడో వాడి జీవితంలో అన్ని విషయాల్లో చాలా హ్యాపీగా ఉంటాడు. లేకపోతే అనుక్షణం అది లేదు ఇది ఉంటుంది ఇంట్లో. వీడికి ఆల్రెడీ కష్టపడి 25 నిమిషాలు టీవీ కొనుక్కుంటాం, తృప్తి పడ్డావు, ఎక్కడో 7 సూత్రం ఎట్టేట్టు అనుకుంటాం. పని ఏముంది వీటికి ఎదవకి? 42 నిమిషాలు టీవీ మనకి 50,000 టీవీ 30,000కి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటాడు అంతే. ఇప్పుడు అది ఉందిగా, అది బాగానే ఉంది కదా, కళ్ళు ఆనట్లు. ఇప్పుడు ₹1 వచ్చేసరికల్లా ఇప్పుడు దాన్ని తీయాలి, దసరా ఇది పెట్టాలి. అక్కడితో ఆగుతాడా? దసరా ఆఫర్ వచ్చేది 5/5 టీవీ 3 లక్షలది, ఇప్పుడు నీకు 1,00,000 అంటాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఈఎంఐలు తీసుకుందాం, అయిపోయా. ఉన్న దాంట్లో తృప్తి అవసరమా? అది ఎప్పుడో గంట సేపు చూస్తాం అనుకుందాం, కొద్దిసేపు. అది అవసరమా? అక్కడ తృప్తి పడ్డావు. ఎందుకంటే నలుగురు వస్తే ముందు టీవీ చూడాలా, టీవీ చూసి దాంట్లో మూతి పెడతారా ఏంటి? ఇది తగ్గాలి కదా జీవితంలో. ఒకరిని సంతోష పెట్టడం కొరకు మన ఆలోచన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ క్షణం నుంచి మనకు టార్చర్ ప్రారంభమైద్ది. అది రీచ్ అయిన దాకా టార్చరే అంతే. అది ఏమొద్దు, ఉన్నామా, ఉన్న దాంట్లో ఉన్నామా, అవసరం అనుకుంటేనే దేన్నైనా సరే తీసుకోవాలి తప్ప అనవసర విషయాలకి, ఎదుటివాడిని సంతోషపెట్టే ఆలోచన చేసే విషయాలకి ఎప్పుడు కూడా అప్పుల పాలు కావద్దు. ఐహిక విచారం ఎప్పుడైతే మనలో ఉంటుందో వాక్యం అనేది నిలబడదు. ఇప్పుడు అమ్మాయి గావరం ఎందుకు వచ్చింది? ఖమ్మం అమ్మాయికి గావరం ఎందుకు వచ్చింది? మంచిగా ఫ్యాక్టరీలో పనిచేస్తుంది, సున్నం రాయల్ ఫ్యాక్టరీలో. ఆ సారి తెలియకుండా నాలుగు తెలియకుండా మొత్తానికి వ్యవహారం చేసిండు. ఆ డబ్బులు ఎక్కడైతే బయటపడుతుందని చెప్పేసి వాళ్ళ ఊళ్ళో టకటకట 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. ఇప్పుడు లెక్కలు వచ్చింది బయటికి. మన దగ్గర డబ్బులు లేవు, కానీ ఊర్లో స్టేటస్లు పెడతాం కదా మనం పద్దానికి, ప్రతిదానికి పెట్టేస్తాం మనం. దేవుడియో లేకపోతే ఇంకేదన్నో అన్ని పర్సనల్ విషయాలు పెట్టకూడదు స్టేటస్లో, తెలుసా? నేను పలానా చోట కూర్చొని ఉన్నా, ఇప్పుడు అది ఓకే, అది గూగుల్లో స్టోర్ అవుతుంది. నా ఎప్పుడైనా చూడండి, నేను చేసే బిజినెస్ కానీ దేవుడి మాటలు కానీ ఇంక తప్ప వేరే ఉండవు. మనం పార్కులో కూర్చున్నా పెడతాం, ఆడ కూర్చున్నా పెడతాం, మనకు తెలియకుండానే స్టోర్ అవుతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పటికే డేటా మొత్తం పోయి సర్వనాశనమై కూర్చుంది లోకం. అది ఇప్పుడు ఏ వచ్చినాక ఇంకెక్కడ పోతుందో తెలియట్లేదు. అది
పాకిస్తానీ టెర్రరిస్టుల దగ్గర కూడా ఈ రోజున మన ఫోటోలు ఉన్నాయి. అయ్యా మనకేమైనా ఇబ్బందో కాదో ముందు ఇవ్వాలిగా. పర్సనల్ ఎందుకు, వ్యాపారం చేసాం, ఏదో బిజినెస్ చేస్తున్నాం, మరి మనం ఏదైనా జాబ్ చేస్తున్నాం అంతే. దేవుడి ఉన్నాయి, తప్పలేదు. అది ఒకడైతే రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటాడు, నేను ఈరోజు నా సేవ సీట్ల కింద నడుచుకుంటూ పోతాను అంటాడు అంతే. ఎందుకట్లా? ప్రమాదం రానంత వరకే స్టేటస్, వచ్చినాక భయపడతావు పెట్టడానికి బ్లాంక్ ఉంటుంది తెలుసా స్టేటస్. చాలా స్టేటస్ మీరు చూడండి బ్లాంక్లో ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి దెబ్బలు తగిలాయి. మనకి స్టేటస్ పెట్టడం కూడా రాదండి. అది అంటే దేవుడు నేర్పుతున్న జ్ఞానం ఏమైపోయింది అంటే ఎదుటివాడు తృప్తి పడాలన్నటువంటి ఆలోచనకి వెళ్ళిపోయి పెట్టామే తప్ప ఒక ప్రమాదం అంటూ వచ్చిందంటే ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లారా, ఇది కదా నేర్చుకోవాల్సింది. కాబట్టి శుభ సమాచారము సమాజానికి, సంఘానికి ఏం అవసరం అది పెట్టు, అది అందించుచు సువార్త ప్రకటించు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. అంత స్థిరంగా అంత బలంగా నువ్వు నాటాలి అంటే ముందుగా నువ్వు నాటబడి ఉండాలి, దేవుళ్ళో నాటబడి ఉండాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా విలువలతో పెంచాలి, ఆశతో పెంచకూడదు. నా పిల్లల్ని ఎప్పుడు ఆస్తి గురించి ఆలోచన కట్ చేసి అవతలేస్తాను. విలువలు కావాలి ఫస్ట్. సమాజంలో ఎథిక్స్తో బ్రతికే ఒక ఆలోచన కావాలి. సొమ్ము ఎందుకు? ఏం చేస్తావు? జస్ట్ నీడెడ్ అంతే, అవసరం. అదే పెరిగిందనుకో, అదే వారి జీవితంలో రేపు పొద్దుపూట పెన వేసుకుందనుకో, పావులాగా పుచ్చగొట్టిద్ది తెలుసా? రేపు ఇరువురికి ఎఫెక్ట్ అవుతుంది. విలువలు ఉన్న దాంట్లో సంతోషపడే ఆలోచన పిల్లలకి నేర్పితే అది రేపు వాళ్ళ భవిష్యత్తుకి మంచి ఇది అవుద్ది. ఒక జాబ్ చేసుకుంటున్నాడు, ఉన్నది విలువ, తృప్తి ఎప్పుడు ఉంటుంది. లేకపోతే ఒక్కసారి నువ్వు మైండ్ సంపాదన మీద పెట్టి ముందుకెళ్ళావంటే 100% కుటుంబంలో విలువ తగ్గిపోద్ది అంతే. ఇంకా పిల్లల పట్ల విలువ ఉంటుంది. ఇంకా పిల్లల్ని తీసి పక్కనేయటం, మన పనికి మనం పోవటం. పిల్లలు తీసి పక్కన కన్నది ఎందుకు పక్కన ఇంకా అలాంటప్పుడు కనుక్కుంటే అయిపోయా. సమయం ఇవ్వనప్పుడు ఎందుకండి? పిల్లలకి టైం ఇవ్వనప్పుడు కంఠం దేనికి? ముందే ఫిక్స్ అవ్వాలి. నేను పిల్లలకి టైం ఇవ్వను, ఒక నాకు పిల్లలు వద్దు, నేను గొడ్డుబోదులాగా ఉంటాను, రైట్, దేవుని స్తోత్రం, అలాగే బతికేసి ఎవడొద్దున్నాడు. టైం ఏది పిల్లలకి? వాళ్ళతో మంచి మాట్లాడటం ఏది, చెడు మాట్లాడటం ఏది, మంచి చెడులేవి, జీవిత విలువలేవి, ఇవన్నీ ఏవండి? ఇవన్నీ లేవు కాబట్టే ఏలీ కుమారులు ఏమయ్యారో తెలుసా? చెడిపోయారు. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఒక తండ్రి ఒకగానొక కొడుకుని హ్యాపీగా పెంచేశాడు. పెళ్లి గారంతవరకు ఎలాంటి మాటలు విన్నా, నేనే విన్నా స్వయంగా తెలుసా? లోకం అంతా వేరు, మా అబ్బాయి వేరు, మా కుటుంబం వేరు. నాకు తెలియదు ఏముందో బొంగు. నేను అన్నీ చూసి వచ్చా. 12 ఏళ్ళ వయసు నుంచి వస్తున్నాను నేను ఇలా పూటి మాటలన్నీ. నేను అప్పుడే లోకానికి వాక్యం చెప్పిన మా ప్రాంతాల్లో. నాకు తెలీదా? అయినా మౌనంగా ఉంటా. నాకు తెలుసు మీ ఓడి కానీ అనుకున్నా. పెళ్ళయింది, ఇప్పుడు చూడు మామూలు కాదు మరి. కాపరి, కొడుకు, కోళ్ళు, భుషానం, అది నిజం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక కాపరి అలాగే చేస్తాడండి పిల్లల్ని. ఈడి బతికే బాగలేదు, ఈడు ఏం చేస్తాడు మీరు చెప్పండి? సొమ్ములా? బాగా చదివించాం పిల్లల్ని, మంచి జాబ్ తెప్పించాం, విలువలు వాటితో కూడా తీసుకెళ్ళాలి. ఉన్న దాంట్లో తృప్తిపడు. టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒకవేళ ఏదన్నా రెడ్ జోన్లోకి వచ్చినా సరే నువ్వు ఇలా ఉండగలిగితే ఉంటావు అని నేర్పటం ఏదండి? కాల్ ఎంటర్ అయింది. కాల్ ఎంటర్ ఇంకా ఇప్పుడు ఇంకా వస్తుంది. ఇక అత్తకు దారి, మామకు దారి, వీడొక దారి. ఓయ్ ఇప్పుడు ఆదివారం వచ్చి వాక్యం చెప్పాలి మళ్ళా. ఎక్కడికి వెళ్ళావు తెలుసా? నువ్వు అబద్ధం చెబుతున్నావు. నిజం. కొడుకంటే దేవుడిచ్చేటువంటి బిడ్డ అంటే దేవుడిచ్చినటువంటి వరం. వీరిని పెంచుతున్న విధానంలో తేడా వస్తే
రేపు అన్న రోజున చాలా ఫేస్ చేయాలి. నిజం ప్రియమైన దేవుని పిల్లారా, ఎథిక్స్ నేర్పలా, విలువలు నేర్పలా తెలుసా. ఇప్పుడు ఏం చెప్తాడండి ఇంకా ఏం చెప్తాడు? కోడలు పట్టుకొని అసే వసే ఇది అందంట, ఆమె ఊకుంటుందా? అక్కడ దాకా ఎందుకండి, మా తాతని మా అమ్మాయి చెమ్ము తీసుకుని పెట్టి కొట్టింది. మా అమ్మ 100 సార్లు చెప్పింది. మా తాత చెప్పాడు నాకు. మా తాతకు ఒక ఊత పదం ఉంది, లంజముండ అంటాడు. ఊత పదం అది. మా తాతగారి పేరు వీరయ్య, లంజముండ వాల్తేరి వీరయ్య, లంజముండ అంటాడు. అంటే అది ఊత పదం అంతే. మా అమ్మ ఇంత ఇతర చెమ్ము తీసుకొని పాడితే బెడ్డు గారిపోయింది. మా అమ్మ పెద్ద కోళ్ళు. కానీ మా తాత ఏమన్నా తెలుసా, అది కొడితే కొట్టింది కానీ అది వేరే విషయం. కానీ ఆ పదం మా అమ్మ 40 ఏళ్ళ జనరేషన్లోనే ఒప్పుకోవాలా. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారండి? కోడలు అసే బోసే వసే అంటే ఊరుకుంటారండి ఎవడన్నా? ఊరుకుంటారా? వాక్యం చెబుతున్నప్పుడు కుటుంబం కట్టబడకపోతే ఎలా? తన కుటుంబాన్ని పరిపాలించిన వాడు, తన కుటుంబాన్ని ఏలిన వాడి సంఘాన్ని ఎలా ఏ జనరేషన్ మారిపోయింది. పదాలు తీసుకోరు, గద్దింపును తీసుకోరు, ప్రేమను మాత్రం తీసుకుంటారు అంతే. వాళ్ళకి వివాహం వచ్చి అయిపోయింది. ఇప్పుడు పెత్తనం ఎవరికి ఇవ్వాలి? పెత్తనం అంటే ఏముంటుందండి? నువ్వు వెనక్కి తగ్గితే వాళ్ళు కొంచెం ముందుకు వస్తారు అంతే. మనం తగ్గం, శాదస్తం ఎక్కువైపోద్ది మనకి తెలుసా. నేను కన్నా కొడుకుని, మరి ఆమె కన్నా కొడుకుని నువ్వు చేసుకున్నావు, అది మర్చిపోయావు. శాదస్తం కుటుంబాల్లో తెలుసా. ఇలాంటి ప్రసంగాలు ఊర్లో చేస్తామా? చెయ్యం. కాబట్టి టయాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి, ఆలోచన బట్టి వాక్యం అనేది శుభ సమాచారంగా ఉండాలి సుమా. శుభవర్తమానం, శుభ సమాచారం. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి తగ్గవలసిన చోట తగ్గాల్సిన ఇవన్నీ కూడా నేర్పుకుంటూ రావాలి. అప్పుడు ఆ కుటుంబాలు స్థిరంగా పదిలంగా ఉంటాయి. లేకపోతే కకలావికలం. ఈ రోజున కాపురుల కుటుంబాలే కకలావికలం అయిపోతుంటే వీడొచ్చి ఏం చెబుతాడు మాకు? ఏం చెప్తాడండి వీడొచ్చి మాకేం చెప్తాడు? ఏ కుటుంబాలను కట్టావా? ఏ కుటుంబానికి చేతినిచ్చావా? ఊరికే దోసుకోవటమే. అది వాళ్ళ బలహీనతలను ఆసరా చేసుకోవటం, దోసుకోవటం అంతే కదా. అది ఎప్పటికైనా ప్రమాదమే. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, సంఘములో బిడ్డల కష్టం కాపరి కను నరదృష్టి నజరబడిందంటే దేవుడు నీ కుటుంబాన్ని చీల్చి చెండాడతాడు. మనశాంతటది. ఇంకా ఇప్పుడు చూడు, చెట్టుకొకరు పొట్టకొకరై. నాకైతే మస్తు ఆనందం. నేను అస్సలు బాధపడను. ఎవడైనా బాధపడుతుందంటే నేను అస్సలు బాధపడను. వాడి కర్మగాల తెచ్చుకున్నాడు, వాడు స్వతప్పితం. అది వాడికి ఎన్ని చెప్పినా వింటలా. వాడు విన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా మనం ఏం చేయాలి? ఇంకా అది కాదు బాబు, ఇదిరా నాయన, వాక్యం ఇలా ఉంది, దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చెయ్యమ్మా అని చెప్పినప్పుడు దాన్ని అగ్రి అయ్యి వాడు దానికి సరెండర్ అయితే మనం ఏదైనా సరే దైవ సహాయం అందించటమో లేదా మరొకటో చేస్తాం. ఒళ్ళు బలిసి కొట్టుకొని మాట పక్కన పెడితే మనం ఎందుకు పట్టించుకుంటాం? అందుకే మనం రోమ్ తగలబడుతుంటే నీరు పిడులు వాయించినట్టు అసలు మనం సంతోషపడుతుంటాం. సంతోషం అంటే అట్ట కాదు, మళ్ళీ ఆశగా సంతోషం ఉండదు. ఇంకా మనం ఏం చేస్తాం? ఇంకా మన మాట విన్నట్టుగా ఉంటాడు, వాడి దారి వాడితే అది దెబ్బలు తగ్గుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పినా వింటాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడే వెనక్కి వచ్చేసాడు. ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, సంఘంలో వాక్యం ద్వారా చెప్పు, వినకపోతే వెనక్కి వచ్చేసాయి అన్నాడు అంతే. వాడు తెలుసు అన్నీ. ఇంకా మీరు ఎవరిని ఇంకా వెళ్ళండి, మాకు తెలిసి ఈ విషయం అంటారు. మరి ఇక నీ తెలితే నేను చెప్తాను. ఇంకా అందుకే అసలు నేను చెప్పటమే మానేశాను. అది పర్సనల్ ఎదుగుదలకు సంబంధించినటువంటి ఏ మోటివేషన్ ఇవ్వటం లేదు. ఎందుకు చెప్పండి? ప్రతి ఓడు హీరో అయిపోయాడు. కానీ వాక్యం ఎప్పుడు కూడా ఒకటే నేర్పెట్టి, నీకెంత తెలిసినా తెలియనట్టుగానే ఉండు, అవసరమైన చోటే వాడు. అదే నీ ఆత్మకు ఎదుగుదల. అదే దేవుడి యొక్క ఆలోచనలో అకలంకమైన బిడ్డగా నువ్వు ఉంటావు అని చెప్పింది. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇవాళ మళ్ళీ సాయంత్రం 6 గంటలకి అద్భుతంగా మీరు చూడండి, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, బ్లెస్సింగ్ టీవీ తెలుగుని కొట్టండి, అది వస్తుంది.
ఎంతమంది ఇన్ని కుటుంబాలు తెలుసా, నిజంగా ఎంత ఆనందం తెలుసా నాకు. ఎన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయో, ఎన్ని కుటుంబాలకు వాక్య వాస్తవం వెళ్తుందో, ఎన్ని కుటుంబాలకి ఎంత శుభ సమాచారం వెళ్తుందో, అవన్నీ నాకు ఫీడ్బ్యాక్ వస్తుంటే అబ్బా మస్తు ఆనందం. చాలా తర్వాత అప్పుడెప్పుడో రక్షణ టీవీ మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఆనందాన్ని చూస్తున్నా తెలుసా. ఆదివారం సోమవారం వస్తే ఆ 2 రోజులు అద్భుతం. వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ వాతావరణం తెలియదు, కానీ ఈ వాక్యం వాళ్ళని ఆలోచింపజేసింది అంటే నిజంగా అది చాలా ఆనందం. కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం మన సంఘాన్ని గుర్తించింది. దేవుని మనసు సంఘం అనేది స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు దాంట్లో మనందరం ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతిదీ కూడా, ప్రతి ఆలోచన కూడా అద్భుతంగా దేవుడిలో తీసుకెళ్తూ ఉన్నాం మనం ఈ రోజున. ఎందుకు తెలుసా, సంఘము కానీ, సంఘంలో ఉన్నటువంటి ఆలోచన కానీ ఎక్కడ కూడా మచ్చలేనిదిగా కనబడాలి అన్నది ఉద్దేశం. కాబట్టి అందుకనే ఈ మధ్య బిట్లు కూడా కట్ చేసి మనం రీల్స్ వదిలేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతిదీ కూడా ఉపయోగకరంగా ఉండాలి. కొన్ని కుటుంబాలు బాగుండాలి. విన్నోడు బాగుపడతాడు, వినకపోతే పోతాడు, మనం ఏం చేయలేం. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడి నుంచి మాట్లాడితే 300 దేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే, వాస్తవాన్ని చెప్పగలిగితే, విన్నటువంటి వారిలో 1% సరే మారు మనసుకు రాగలిగితే దేవుడి దృష్టిలో మనం వృద్ధి చేకూర్చుకున్న వారిగా కనబడతాం. 2 రూపాయలు వెనకాల ఇస్తేనో, 10 మంది మనం ముందుంటేనో, 10 మంది మనం పొగిడితేనో వృద్ధిలోకి వచ్చినట్టు కాదు. వీళ్ళంతా ఏదో ఒక రోజు మళ్ళీ మనకు దెబ్బేస్తారు, కానీ వాక్యం ఎప్పుడు దెబ్బేయదు. కాబట్టి పూర్ణమైన తృప్తి ఎక్కడైనా ఉంది భూమి మీద అంటే అది వాక్యంలోనే ఉన్నది, వాక్యంతోనే ఉంటుంది. దీన్ని అంటిపెట్టుకుని ఉంటే మనకు అర్థమైపోతుంది. కాబట్టి దైవ వాక్యం ఎప్పుడు కూడా మనం వృద్ధిలో ఉండాలనే కోరుకుంటుంది. ఎందుకంటే దేవుడు తండ్రి స్థానంలో ఉన్నాడు కనుక, తన పిల్లల వృద్ధిలో ఉండాలని కోరుకోవడంలో తప్పు ఉండదు కనుక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వృద్ధిలోకి రావటం అంటే వాక్యంతో, వాక్యములో ఎదగటమే తప్ప లోక సంబంధమైన సొమ్ముతోనో, మరొక దాంతోనో లోక సంబంధమైనవి కలిగి ఉండటంలో కాదు. అది అవసరం. అవసరానికి వృద్ధికి చాలా తేడా ఉంది. కాబట్టి దేవుని దృష్టిలో అకలంకంగా ఉండాలి అంటే వాక్యమే ఆధారితంగా ఉంటుంది కనుక దాన్ని భూమి మీద మనిషి అన్నవాడు తీసుకెళ్ళగలిగితే దేవునికి ఆనందం. దేవుని దృష్టిలో నువ్వు వృద్ధిమంతుడివి. లేకపోతే డప్పు కొట్టుకుంటూ తిరగాల్సిందే, సొల్లు కథలు చెప్పుకుంటూ తిరగాల్సిందే, కాలం వచ్చినప్పుడు పోవాల్సిందే, అన్నీ వదిలేయాల్సిందే, ఆ తర్వాత నరకానికి పోవాల్సిందే. కాబట్టి వాక్యం ఎప్పుడు కూడా బలంగా, స్థిరంగా నీలో నాటబట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, విన్నటువంటి సంగతులు అనేక విషయాలు ఇంకా ఇవన్నీ కూడా మన ఛానల్లో వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలు బలంగా, స్థిరంగా ఇంకా అనేక మందికి నాటబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగం ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం.